So when market began, let's see, నేను చెప్పిన బేసిక్స్ మళ్ళీ ఒకసారి రివైజ్ చేస్తాను. సో వాట్ ఈజ్ అవర్ బేసిక్స్ ఈజ్, సో మార్కెట్లో ర్యాకెట్ రగులుకోవాలా అంటే ర్యాకెట్ అగ్గిపెట్టికి రగులుకోవాలి, ఓకేనా? సో ఇవి ఫైర్ బాల్స్, ఇక్కడ ఉన్నవన్నీ ఫైర్ బాల్స్ అని నేను అంటున్నాను. ఇవన్నీ ఫైర్ బాల్స్. సో ఇక్కడి నుంచి ఒకడు కిందకి పడ్డాడంటే వీడు పైకి లేయాలంటే దీనికి పైన ఉన్న ఫైర్ బాల్ని రాజేసుకుంటేనే వాడు పైకి వెళ్తాడు. ఫైర్ బాల్ అనేది ఎలా ఉంటుంది మీకు తెలుసు కదా. ఇప్పుడు అగ్గిపుల్ల, ఈ అగ్గిపుల్లని రాజేసుకుంటే ఫైర్ వస్తుంది. ఈ ఫైర్ నేను పైకి తీసుకెళ్తాను, అదే ఫైర్ కిందకి కూడా తీసుకెళ్తుంది. ఇప్పుడు నేను ఒక లో ఫామ్ చేశాను అనుకో, ఇప్పుడు బేసిక్గా ఫస్ట్ పై నుంచి వస్తున్నప్పుడు ఏ ఫామ్ అవుతుంది, కింద నుంచి వెళ్తున్నప్పుడు బి ఫామ్ అవుతుంది. ఇప్పుడు అంతే కదా, పైనుంచి కింద నుంచి వెళ్తున్నప్పుడు ఏ ఫామ్ అవుతుంది, పైనుంచి వస్తున్నప్పుడు వి ఫామ్ అవుతుంది. వి ఫామ్ అయిన వెంటనే మనకి ట్రేడ్ దొరుకుతుంది, ఏ ఫామ్ అయినా మనకి ట్రేడ్ దొరుకుతుంది. ఏది ఫామ్ అయినా ఈ ట్రేడ్ దొరుకుతుంది. 24 hours ట్రేడ్ ఉంటుంది. ఇప్పుడు చూడు, నీ వ్యూ ఏర్పరచుకోవాలి. ఇక్కడ నీకు కావాల్సింది ఏంటంటే ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్, మార్కెట్ ఓపెన్ అయ్యే ముందు 2 బార్డర్లు క్రియేట్ చేస్తుంది. నువ్వేం గీయాలని అవసరం లేదు. ఇది ఒక బార్డర్, ఇది ఒక బార్డర్. మార్కెట్ ఓపెన్ అవ్వగానే 5:30కి నీకు 2 బార్డర్లు వచ్చేసాయి. చచ్చినట్టు మార్కెట్ ఈ బార్డర్లు దాటితేనే ట్రేడ్. అంటే ఈ బార్డర్లో ఏదో ఒక సైడ్ వెళ్ళాలి. ఇప్పుడు నువ్వు ఉన్నావు, ఏడున్నావు నువ్వు, అవి అనే వ్యక్తి ఏడున్నాడు. అరే నాన్న అవి, నువ్వు ఇటు వెళ్తే 10 రూపాయలు వస్తుంది, ఇటు వెళ్తే 10 రూపాయలు వస్తుంది అంటున్నా. ఇది దాటుకొని పోవాలరా, ఇది దాటినావంటే నీకు 20 రూపాయలు వస్తాయి అని అన్నా. సరేనా అన్నావు. ఇది దాటేదాకా నీకు, ఇది ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళి దాటినాక నువ్వు తీసుకుందాం అనుకుంటే ఈడొచ్చే 10 మిస్ అవుతావు కదా. సో నువ్వేం చేయాలి, ఫస్ట్ 5:30కి సెషన్ అవుతుంది. ఇండియన్ ప్లేయర్స్ ఎంటర్ అయినారు అనుకుందాం మార్నింగ్. లెట్ దెమ్ డూ వాట్ ఎవర్ దే వాంట్. ఫస్ట్ వీళ్ళు ట్రాప్డ్, మార్కెట్ ఒక పక్కకి వెళ్ళని. ఫస్ట్ ఒకేసారి వెళ్ళిపోయిందా అది ఓకే, అదొక కండిషన్. ఫస్ట్ కండిషన్ ఏంటంటే మార్కెట్ ఒకేసారి పోయిందనుకో, అంటే బుల్లెట్ ట్రైన్ లాగా ఓపెనింగ్ లాగా జబ కింద కొట్టుకుంటూ వెళ్ళిపోవడం ఒక పద్ధతి. అలాంటి రోజు నువ్వు ఇక్కడ ట్రేడ్ రివర్సల్ వస్తుందా లేదా చూసుకొని అటుపక్కే ట్రేడ్ తీసుకుంటావు. దిస్ ఈజ్ కాల్డ్ ట్రెండీ డే. అలాంటి రోజు నువ్వు ఒక డెసిషన్ తీసుకోవాలి. ప్రతిరోజు ట్రెండీ డే కాదు, ఇది సైడ్ వేస్ నుంచి ట్రెండ్ అయింది అనుకుందాం. ఇంకో రోజు ఏంది, సైడ్ వేస్ చాలాసేపు ఉంటే అసలు ట్రెండే కాదు, మధ్యలోనే ఉండిపోతుంది. నీకు బెస్ట్ పాసిబిలిటీ ఏంటంటే లెట్ మార్కెట్ క్రియేట్ ఏ హై ఆర్ లో ఆఫ్టర్ 5:30. ఇట్ క్రియేటెడ్ ఏ హై. నువ్వు ఇక్కడ ట్రేడ్ తీసుకోకూడదు. నీ జాబ్ 5:36 దాకా నీకు ట్రేడ్ లేదు. 5:30కి ఒక హై క్రియేట్ చేసింది. ఇప్పుడు నీకు బార్డర్ మారింది, అంతేనా? ఏంది బార్డర్? బార్డర్ మారింది కాబట్టి ఇది బార్డర్ అవుతుంది, కింద బార్డర్. పైన బార్డర్ ఏదవుతుంది అదే ఉంటుంది. ఎందుకు అదే ఉంటుంది? అంతకంటే లో ఇంకా ఫామ్ కాలే కదా. నీకు మార్కెట్ ఇక్కడే ఉందనుకో, నీకు ఇప్పుడు తెలిసిన క్లోజ్ డాట్లు ఈ 2 ఉంటాయి కదా, ఆ 2 ఉంటాయి. కింద బార్డర్ మారింది, పైన బార్డర్ మారింది. ఇప్పుడు మార్కెట్ ఏం చేసింది, నీ ట్రేడ్ ఏంటి జనరల్గా అంటే మార్కెట్ ఈ బార్డర్లో ఏదో ఒకదాన్ని క్రాస్ చేయాలి, ఓకే? క్రాస్ చేసిన వెంటనే నువ్వేం చేస్తావంటే ఒక సెంటర్ని డిఫైన్ చేస్తావు. ఇప్పుడు దాకా నీకు సెంటర్ లేదు సెషన్కి. సెంటర్ అంటే ఏంటి అంటే ఒక దగ్గర నుంచి నువ్వు బెట్ వేయాలి కదా. నువ్వు బెట్ వేసే పాయింట్ సెంటర్, ఆ సెంటర్ నీకు లేదు ఇప్పుడు దాకా. నీకు ఇప్పుడు సెంటర్ అనే పాయింట్ ఎప్పుడు ఏర్పడుతుంది అంటే ఈ రెండిట్లో ఏదో దాన్ని కొట్టిన తర్వాత సెంటర్ ఏర్పడుతుంది. ఏడ కొట్టింది? కొట్టడం అంటే ఏంటి? ఇది కొట్టడం కాదు, ఇది కొట్టడం. ఈ క్యాండిల్ కొట్టడం కాదు. ఎందుకు? ఈ క్యాండిల్ అనేది ఏం చేసింది, విక్ వచ్చింది, బాడీ కింద క్లోజ్ అవ్వాలి. ఇది కొట్టడం, ఇది కొట్టడం. కాబట్టి ఇది నాకు ఇంపార్టెంట్ క్యాండిల్ అవుతుంది, అంతేనా? ఇప్పుడు మై సెంటర్ ఈజ్ డిఫైన్డ్. దిస్ క్యాండిల్
బ్రేక్ చేసిన డాట్ ఉంది కదా, ఈ డాట్ నా సెంటర్ అవుతుంది. ఎందుకు ఇది సెంటర్ అవుతుంది? ఎందుకంటే ఈ రెండు మారాలి కదా నాకు ఎడ్జ్లు. ఆ ఎడ్జ్ ఎలా మారుద్ది అంటే, ఏదైతే క్యాండిల్ బ్రేక్ చేసిందో ఆ క్యాండిల్ నెక్స్ట్ క్యాండిల్ ఏదైతే ఉందో ఆ క్యాండిల్ యొక్క లో, ఆ క్యాండిల్ యొక్క కింద ఉన్న డాట్ అనేది నాకు బార్డర్, కింద బార్డర్ అవుతుంది. పైన ఉన్న బార్డర్ ఏమో పైన బార్డర్ అవుతుంది. ఓకే, ఇప్పుడు బార్డర్ ఫామ్ అయింది. కానీ ఇక్కడ నువ్వు అర్థం చేసుకోవాల్సింది, బార్డర్ ఎప్పుడు ఫామ్ అయింది? బ్రేకింగ్ డౌన్లో ఫామ్ అయింది. అంటే మార్కెట్ కిందకి బ్రేక్ చేస్తున్నప్పుడు ఫామ్ అయింది. ఇప్పుడు నీ వ్యూ ఏంటి? జనాన్న హలో అన్న, అన్న నేను మనీ కొట్టేస్తాను అన్న, వాళ్ళు ఇంకా పంపలేదు, నైట్ పంపించేస్తాడు, కొట్టేస్తాను. ఏమన్నా అర్జెంటా అన్న? నైట్ కొట్టేస్తాను. సరే అన్న, ఓకే. సో బ్రేక్ డౌన్లో ఫామ్ అయింది. ఇప్పుడు బ్రేక్ డౌన్లో ఫామ్ అయినప్పుడు నువ్వేమనుకుంటావు? కిందకి వెళ్ళాలి, ఇవి రెండిట్లో ఎక్కడో దగ్గరికి వెళ్తుంది అని చెప్తుంది నీ సిస్టమ్. క్యాండిల్ క్లోజ్ అయితే దాని మీద కిందకి పైకి వెళ్తుంది కదా, అట్లా నువ్వు చెప్పలేవు కదా. సో నీ వ్యూ ఏంటి? వ్యూ ఈజ్ కిందకి. ఎందుకు? కిందకి ఫామ్ అయినప్పుడు సెంటర్ ఫామ్ అయింది కదా. ఓకే, నీ వ్యూ ఈజ్ కిందకి. ఇప్పుడు నువ్వు ట్రేడ్ పుట్టు తీసుకోవాలా, కాల్ తీసుకోవాలా? సో ట్రేడ్ ఫస్ట్ నేను కాల్ ఆర్ పుట్ అనేది నువ్వు ఎలా డిసైడ్ చేస్తావంటే, ఫస్ట్ నేను అసలు ఆ బోర్డర్స్ ఎట్లా డిఫైన్ చేశానంటే, క్యాండిల్ ఫస్ట్ మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత నేను ఫామ్ అయిన హైని లోని బేస్ చేసుకొని ఫస్ట్ 2 బోర్డర్లు తీసుకున్నాను. ఫైనల్లోని కాదు, ఓపెనింగ్ క్యాండిల్కే ఈ గీసుకున్నా. ఓపెనింగ్ క్యాండిల్ పైన వచ్చే డాట్లు ఓకే లాంచ్ ప్యాడ్స్. ఇదే లాంచ్ ప్యాడ్ అంటే. ఓకే, నీకు డౌట్ ఉంటుంది కాబట్టి నీకు ఆ లాంచ్ ప్యాడ్ ఎత్తి వేస్తా, నీకు అర్థమవుతుంది. I'm in a narration, I will call you. ఓకే, ఈ డాట్లే కదా ఇవి, ఈ 2 లైన్లు, ఈ 2 ఈ డాట్లే, ఇవి ఆ డాట్లు. ఓకే, ఓకే. సో అవి ఆల్రెడీ ఉన్నాయి. ఓకే, బట్ నీకు ఈ లైన్లు పెడితే మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతామని నేనే తీసేసా. ఓకే, ఈ 2 ఆల్రెడీ ఉంటాయి, వాటి గురించి నువ్వు మర్చిపో. సరే, నీకు అవి పెట్టేస్తా, లేకపోతే వాటర్ గీసేదని కూడా బాధ లేకుండా చెప్తాం. ఇంకా సింపుల్గా ఆల్రెడీ లాంచ్ ప్యాడ్లు ఉన్నాయి అబ్బా, ఇదే లాంచ్ ప్యాడ్. కింద 2 పెట్టా నేను, జస్ట్ ఫిల్టర్ లాగా. ఇవి ఆల్రెడీ ఉన్నాయి అబ్బా, దీన్ని మర్చిపో. సో మార్కెట్ ఓపెన్ అయ్యే ముందు ఈ బార్డర్లో ఏదో ఒక సైడ్ వెళ్ళాలి, ఒక సైడ్ వెళ్ళింది కానీ వెళ్ళాలా పూర్తిగా. కానీ ఈ కింద బార్డర్ మారిన దాన్ని నేను సెంటర్ని గీసుకున్నా. నాకు క్లోజెస్ట్ రెండు సెంటర్లు ఉన్నాయి. ఇప్పుడు ఇది ఒక సెంటర్,
కిందనొచ్చి ఈ లాంచ్ ప్యాడే నాకు ఇప్పుడు ఇది బ్రేక్ అయితే అది సెంటర్ అవుతుంది, బ్రేక్ కాల ఇది బ్రేక్ అయింది, ఇప్పుడు ఇది నాకు సెంటర్ అయింది అవి. కానీ రియల్ లాంచ్ ప్యాడ్లు పైన ఉన్నాయి, కానీ లాంచ్ ప్యాడ్ మారింది కదా ఇప్పుడు, ప్రజెంట్ ప్లేయర్స్ మార్చారు కదా. సో ఇప్పుడు నాకు వెరీ ఇంపార్టెంట్ ఏంటి, జనగారు రేపు పొద్దున పంపిస్తారండి, రేపు పొద్దున కొట్టేనా, ఓకేనా? చాలా టైం ఫోన్లో జర్నీ ఓకే. సో ఇది అర్థమైందా? ఇప్పుడు 2 బార్డర్లు ఉన్నాయి, సెంటర్ నాకు ఎప్పుడు ఏర్పడుతుంది, ఏదో ఒక పక్కకి వెళ్ళి కొట్టాలి, కింద కొట్టింది ఈ డాట్ని కొట్టాను. నేను ఈ డాట్లు ఎందుకు క్రియేట్ చేశానంటే చేయించాను, ఫోన్ టూ కలర్లో వస్తుంది, ఫోన్ రాదు. ఫోన్ పోవట్లేదు. హలో సార్, నేను చెప్పినాను సార్, నో ప్రాబ్లం సార్, చెప్పేసిన సార్ ఆయనకి. హలో, నేను చెప్పాను సార్ ఆయనకి, చెప్పాను, ఏం కాదు లేదు చెప్పాను. అవునా సార్, నేను నా ఫోను ప్రాబ్లం ఉంది సార్, ఆఫ్ అయిపోయింది, వేరే నరేషన్కి వెళ్ళాను, అక్కడ స్టక్ అయిపోయినా, ఫోన్ ఆఫ్ అయిపోయింది. ఎక్కడున్నాను సార్ ఇప్పుడు? అరే అవునా, సారీ సార్, నేను వస్తా అన్నారు. నేను ఇది ఒక నెట్ఫ్లిక్స్ వాళ్ళది పిచ్ చేస్తున్నాం మనదే. సో ఆ మీటింగ్ ఉండే అక్కడికి వెళ్ళాను, ఈటీవీ విన్ ఆఫీస్కి వెళ్ళున్నాను, ఫోన్ ఆఫ్ అయిపోయింది. ఈటీవీ విన్కి ఒకసారి పిచ్ చేద్దామా, వాళ్ళు కామెడీ చేస్తున్నారంటే మనది ఉంది కదా, జస్ట్ ఓటీటీ రైట్స్కి చెప్దాం అనుకొని వెళ్ళినాను. అక్కడ సాయి అని ఒక అతను పరిచయం అన్నాడు, ఈ సత్యదేవ్ కనెక్ట్ చేశారు. సో అది ఇది 2 చెప్దాము అనుకొని చెప్పి అతనికి నేను చాలా బాగుంది ఐడియా, ఒకసారి కలుద్దామని అన్నాడు. ఇంకా అక్కడి నుంచి వచ్చేసరికి నాకు ఫోను బ్యాటరీ అయిపోయింది, డెడ్ అయిపోయింది, ఆఫ్ అయిపోయింది. సరే సార్, మీరు వస్తారు కదా, కలుద్దాం సార్, మళ్ళీ వస్తారు కదా సార్. యాక్చువల్గా అది ఇంకా సీఏ నాకు ఇంకా పెట్టలేదు సార్. నేను ఒకవేళ అది అర్జెంట్, అతను డైరెక్ట్ చేయడం మీరు రాలేకపోయినా నేను కర్నూలుకి ఒకటి నైట్ అట్లా బస్ ఎక్కి వచ్చేసి చేయించుకొని వచ్చేస్తాను అండి. ఒకవేళ అర్జెంట్ అయితే అతనితో ఆల్రెడీ సీఏ నాకు ఇన్ఫర్మేషన్స్ అన్నీ ఇచ్చాను, అతనితో మాట్లాడేసి మనం అనుకున్నది అదే సార్. అంటే ఇప్పుడు వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసేస్తాం కదా సార్ మనం, సార్ వాళ్ళకి. హలో, కంప్లీట్ చేద్దాం సార్. సార్ ఇది అది నాకు డౌట్స్ ఉన్నాయి సార్, మీకు మెసేజ్ చేస్తాను సార్, నాకు మళ్ళీ రిప్లై ఇవ్వండి సార్ దాని గురించి, అది ఎట్లా చేయాలా అది ఒకసారి అడుగుతాం మిమ్మల్ని. వాళ్ళకి కమ్యూనికేట్ చేసేసినామంటే ఒకసారి అయిపోయింది సార్. నైట్ ఒకసారి డిస్కస్ చేద్దాం సార్. సరే సార్, నేను జనార్దన్కి రేపిస్తానని చెప్పాను సార్, ఓకేనా సార్? థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే సార్, బాయ్ సార్.
చూడనా దో ఇక్కడ సెంటర్ బ్రేక్ అయిందన్న. ఓకే, సో సెంటర్ ఇక్కడ బ్రేక్ అయిందండి. ఇప్పుడు ఏమైందంటే ఇదిగా సెంటర్ బ్రేక్ అయింది. ఇప్పుడు 2 చాయిస్లు ఉన్నాయి. ఏంటి, నాకు మార్కెట్ ఈ క్యాండిల్ ఏదైతే బ్రేక్ అయిందో దాని తర్వాత క్యాండిల్ అని ఇక్కడ లాంచ్ ప్యాడ్లు మారినాయి నాకు. అదే లాంచ్ ప్యాడ్, కానీ వెరీ వెరీ ఇంపార్టెంట్. దిస్ ఈజ్ మై టార్గెట్స్ అని అన్నద్దబ్బా, నీకు సింపుల్ అబ్బా. ఈ 2 ఏంటంటే ఎస్టర్డే క్లోజ్ లాంచ్ ప్యాడ్స్. ఓకే, upside downside, these launch pads are current launch pads. Current launch pad upside based on కిందల్లో. ఇక్కడ కింద ఏది, ఇది సెంటర్ అయినప్పుడు దానికి ఏదైతే బ్రేక్ అయిందో దాని పక్కదంటే కింద. నాకు కాల్ సేస్ హలో, నేను వెరీ సో ఓకే, ఇది బ్రేక్ అయింది కదా కిందకి. ఈ క్యాండిల్ పక్క క్యాండిల్ పైన వచ్చింది, సేమ్ ఆ క్యాండిల్కి కింద ఇది నాన్న. సారీ, ఇది ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏదైతే బ్రేక్ అయిందో ఆ క్యాండిల్ ఇది కదా, ఇది నాన్న బ్రేక్ చేసింది. ఇప్పుడు ఇక్కడ డాట్ని బ్రేక్ చేసిన క్యాండిల్ ఏది, ఇది దాని పక్క క్యాండిల్. ఓకే, బాడీతో బ్రేక్ చేయాలి. ఇది బ్రేక్ అయింది, జూమ్ చేయి. బ్రేక్ అయింది, బాడీతో బ్రేక్ చేసిన పక్క బ్రేక్ అయిన టైం ఎంత, 9:2:45. 250 క్యాండిల్ పైన ఉన్న డాట్స్ నీకు ఇంపార్టెంట్. ఐ విల్ మెన్షన్ దట్ విత్ వర్టికల్ యాక్సిస్. ఓకే, అంతేనా? దానిపైన ఉన్న డాట్ ఇది, దాని కింద ఉన్న డాట్ ఇది. ఇది కరెంట్ లాంచ్ ప్యాడ్ అప్ సైడ్, కరెంట్ లాంచ్ ప్యాడ్ డౌన్ సైడ్. కరెంట్ ఎందుకు, టుడే ప్లేయర్స్ మార్చినారు, పవర్ని మార్చినారు వేరే దగ్గరికి. ఇప్పుడు గేమ్ ప్లే చూద్దాం. ఇప్పుడు నీకు అర్థమైంది ఏంది, మామూలుగా అయితే మార్కెట్ ఎడకో పోవాలి. ఈ లంబడి కొడుకులు లాంచ్ ప్యాడ్ మార్చడం వల్ల మార్కెట్ ఇప్పుడు ఇక్కడికో అక్కడికో వెళ్తుంది. నీ బెట్ మార్కెట్, నీ వ్యూ ఏంటి ఇక్కడ చూద్దాం. ఇప్పుడు నీ వ్యూ ఏంటి, నువ్వు ఎప్పుడు తీసుకోవాలి ట్రేడ్ అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు నీ వ్యూ కిందకి పోతున్నప్పుడు బ్రేక్ అయింది కదా, నీ వ్యూ కిందకి పోతున్నప్పుడు బ్రేక్ అయింది కదా, నీ వ్యూ ఏంటి, బేరిష్. బట్ మార్కెట్ వెంట అప్ అండ్ టచ్. ఇక్కడ నీ వ్యూ తప్పైంది, వ్యూ రాంగ్ అయింది. ఇట్లాంటప్పుడు ఎలా ప్రొటెక్ట్ చేసుకుంటావు నువ్వు అంటే, ఇప్పుడు సెంటర్ మారింది, ఇది మారింది, నేను ట్రేడ్ ఎలా తీసుకోవాలి అని అంటే, నువ్వు చూడాల్సింది ఏంటంటే ఈ బ్రేక్ అయిన తర్వాత మార్కెట్ ఎటు సైడ్ వెళ్తుంది మంచిగా అనేది నువ్వు అబ్జర్వ్ చేస్తావు. నేనైతే ఇక్కడ జనరల్గా ఎస్ఎల్ ఇవ్వాలి. ఎలా ఇస్తావు ఎస్ఎల్ అంటే, ఇక్కడ బ్రేక్ అవ్వగానే నువ్వు ఇనిషియేట్ చేయాల్సింది షార్ట్, నాట్ లాంగ్. దీనిపైకి వెళ్తే లాంగ్. నీకు ఎప్పుడైతే మార్కెట్ ఇలా ఫామ్ చేయాలి, షేప్ బ్రేక్ చేసి దీనికి రిటర్న్ వచ్చి ఇలా వెళ్ళాలి. పైకి వెళ్తుంది అనుకో, ఇది పైకి వెళ్ళాలనుకో, బ్రేక్ చేసి ఇలా వచ్చి ఎగ్జాక్ట్ అక్కడి నుంచి రిటర్న్ తీసుకుంటే వెళ్ళాలి. ఈ 2 జరగకుండా మార్కెట్ ఇక్కడ తచ్చాడుతుంది అనుకో, నో ట్రేడ్. 5 నిమిషాల్లో మూవ్ అయిపోవాలి. త్రీ కండిషన్స్ నీకు వచ్చినాయి. ఇప్పుడు ఏం జరిగింది, కండిషన్ నెంబర్ 1 ఈజ్ ఇఫ్ మై వ్యూ ఈజ్ బేరిష్, ఈ సెంటర్ అయితే మార్కెట్ సెంటర్ నుంచి ఇలా పడి ఇలా వెళ్ళాలి. సింపుల్, బ్రేక్ రీటెస్ట్ గాన్. పైకి అనుకో, బ్రేక్ రీటెస్ట్ గాన్. నా వ్యూ బేరిష్ ఉంది, కిందకి వెళ్ళాలి, కానీ పైకి వెళ్ళాలనుకో, ఇలా వెళ్ళి పైకి వచ్చి ఇలా కొట్టి ఇలా వెళ్ళాలి. సో నువ్వు రీటెస్ట్ అయినప్పుడు ఏం జరుగుతుందో చూడాలి. రీటెస్ట్ అయినప్పుడు ఇట్లా బ్రేక్ చేయకూడదు. బ్రేక్ చేసిన వెంటనే సెల్ ఆఫ్ జరిగిపోయి కిందకు వచ్చేసి ఉండాలి. జరగలేదు కదా, వెళ్ళింది పైకి. సో ఇది ట్రేడ్ నెంబర్ 1 అనుకో, సక్సెస్. నీ ట్రేడ్ ఏంటి, నీ వ్యూ రాంగ్ అయింది, ట్రేడ్ సక్సెస్ అయింది. ఓకే,
సో ఇక్కడ చెప్పిన ఇంపార్టెంట్ పాయింట్, వ్యూ బేరిష్ అయితే మార్కెట్ సెంటర్ నుంచి ఇలా బ్రేక్ ఇలా వెళ్ళిపోదు. వ్యూ బుల్లిష్ అనుకో, ఇలా వెళ్ళిన మార్కెట్ ఇలా కొట్టి ఇలా వెళ్ళిపోదు. బేరిష్ నుంచి ట్రాప్ చేసి బుల్లిష్ వెళ్ళింది అనుకో, ఇలా వెళ్ళిన మార్కెట్ పైకి వచ్చి వెంటనే సెల్ ఆఫ్ ఇలా వెళ్ళిపోకుండా ఇక్కడ దాకా వచ్చి ఇట్లా వెళ్తుంది. వ్యూ బుల్ నుండి ట్రాప్ ఉందనుకో, ఇట్లా వచ్చి ఇట్లా వెళ్ళిపోద్దని నువ్వు అనుకుంటున్నావు, ఇలా వెళ్ళకుండా ఇట్లా కిందకు వచ్చి ఇలా వెళ్తుంది. సో ఈ 4 సెటప్లు నీకు అర్థమైంది. ఇప్పుడు ఇక్కడ ఇదేంది సెటప్, బేర్ ట్రాప్ చేసి బుల్ సైడ్ వెళ్ళాడు టార్గెట్కి, బుల్ టార్గెట్ డన్. ట్రేడ్ ఒకే ఒక ట్రేడ్ వచ్చింది ఆ రోజు. హౌ మెనీ పాయింట్స్ యూ క్యాప్చర్? ఇక్కడ నువ్వు ఎంట్రీ తీసుకోవాలి, కొంచెం మిస్ అయినా కూడా బఫర్ అనుకుంటే యూ క్యాప్చర్ 988 పాయింట్స్. ఓకే, సో జనరల్లీ ఈ ట్రేడ్కి నీ ఎస్ఎల్ ఇక్కడ ఉంటుంది. ఇఫ్ ఇట్ ఈస్ పొజిషనల్ ట్రేడ్ until this is broken, you will not exit the trade if your view is bullish. ఇక్కడ బ్రేక్ అయింది, బ్రేక్ కాల సో ఏడ దాకా యూ కెన్ కంటిన్యూ దిస్ ట్రేడ్. ఓకే, సో దిస్ ఈజ్ యాక్చువల్లీ, యూ అండర్స్టాండ్? సో దిస్ ఈజ్ యాక్చువల్లీ 3,600 2,800 పాయింట్స్ ట్రేడ్ సింప్లీ. ఓకే, లీవ్ దిస్ థింగ్. ఫస్ట్ ట్రేడ్ అయిపోయింది. సో వన్స్ దిస్ ట్రేడ్ ఈస్ బ్రోకెన్, you don't consider this as broken trade. You consider this as the broken line. Now once this is broken, it means the center has changed. Now I move the center to this line because upside became center now. Market is moving up. Now this comes to this candle. అది సెంటర్ ఎందుకైంది? అంతే కదా, పైన ఉన్నదాన్ని పగలు కొట్టేసిన తర్వాత ఇప్పుడు గోడ ఉంది, 2 గోడలు కట్టామన్నా, ఈ గోడ కట్టాక ఈ గోడ సెంటర్ అయిపోద్ది, ఈ 2 పైకి వెళ్ళిపోద్ది. ఎందుకంటే మార్కెట్ ఇప్పుడు డాట్స్ పరంగా నువ్వు దాన్ని ఎట్లా పెట్టావు? డాట్ చాలా సింపుల్. ఏ డాట్ అయితే బ్రేక్ చేసిందో పై డాట్ని బ్రేక్ చేసింది. 2 ఉన్నాయి బార్డర్లు, పై బార్డర్ బ్రేక్ చేసింది. సో పై బార్డర్ని సెంటర్ చేసుకుంటా. ఓకే, పై బార్డర్ని సెంటర్ చేసుకొని దీన్ని ఇంపార్టెంట్ క్యాండిల్ ఏదైతే బ్రేక్ చేసిందో దాని తర్వాత క్యాండిల్ ఇది, దీని అప్పర్ డాట్ నాకు నెక్స్ట్ టార్గెట్ అవుతుంది. దీని బిలో డాట్ ఏదైతే ఉందో ఆ డాట్ నాకు లోవర్ టార్గెట్ అవుతుంది. కరెంట్ లాంచ్ ప్యాడ్ డౌన్ సైడ్. సో నెక్స్ట్ డే మార్కెట్ అయిపోయింది. నెక్స్ట్ డే మార్కెట్ ఏమంటారు, మార్కెట్ ఓపెన్ అయిన మార్కెట్లో ఇప్పుడు ఎలా చూడాలంటే, ఇది ఈ ట్రెండ్ ఎప్పుడు దాకా కంటిన్యూ అవుతుంది అంటే ట్రెండ్ చేంజ్ అయ్యేంత వరకు. ట్రెండ్ చేంజ్ ఎక్కడ, ఎప్పుడైతే నీకు లాంచ్ ప్యాడ్ కింద కొట్టేసిందో ఆ ట్రెండ్ చేంజ్ అయిపోయింది. యూ విల్ చేంజ్ ద సెంటర్ అగైన్. ఇప్పుడు సెంటర్ ఇది ఉంది, నా టార్గెట్ ఇక్కడికన్నా వెళ్ళాలి, మార్కెట్ కిందకన్నా రావాలి. ఈ లాంచ్ ప్యాడ్స్ దగ్గర నువ్వు జాగ్రత్తగా ఉండాలి అంతే. రివర్సల్స్ అవి వస్తాయి అంతే, ఎందుకంటే ప్రీవియస్ క్లోజ్ ప్రకారం ఫామ్ అయిన లాంచ్ ప్యాడ్లు. కరెంట్ లాంచ్ ప్యాడ్లు ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకో. ఓకే, ఇది ఎస్టర్డే క్లోజ్ లాంచ్ ప్యాడ్లు, ఎస్టర్డే క్లోజ్ లాంచ్ ప్యాడ్, కరెంట్ లాంచ్ ప్యాడ్. ఓకే, నీకు ఇప్పుడు ఏం జరిగిందంటే మార్కెట్ ఇక్కడి నుంచి ఏం జరుగుతుందో చూడు. నీకు ఇది సెంటర్ కదా, నేనేం చెప్పాను, మార్కెట్ కిందకి వెళ్తే డైరెక్ట్ కిందకి వెళ్ళిపోయినాక నువ్వు ట్రేడ్ తీసుకో. దిస్ ఈజ్ ఫేక్. ఎనీ టైం 5 మినిట్స్లో ఉన్నావు కదా మార్కెట్లో, నీ బేరిష్ ఇక్కడ నువ్వు బేరిష్ అనుకున్నావు అనుకో నీ వ్యూ, కానీ ఇక్కడ నీ వ్యూ ఏంటి, నీ వ్యూ ఈజ్ బుల్లిష్. ఎందుకు, సెంటర్ని మార్కెట్ ఇది సెంటర్ అయింది కదా, సెంటర్ని మార్కెట్ కింద నుంచి కొట్టింది. నీ వ్యూ బుల్లిష్ కదా, నీ వ్యూ బుల్లిష్ అయితే నీ ట్రేడ్ ఎలా ఉండాలని చెప్పాను, ఇలా వెళ్ళి వెనక్కి వచ్చి ఇలా కొట్టి వెళ్ళాలి. కానీ నీ వ్యూ బుల్లిష్ అయింది, మార్కెట్ కిందకి కొట్టింది. ఇట్లా కిందకంటే ఏంటి, బేరిష్కి వెళ్తుంది. విల్ యూ టేక్ బేరిష్ ట్రేడ్? నో. ఎందుకు, యువర్ వ్యూ ఈజ్ బుల్లిష్ బట్ ట్రెండ్ హ్యాస్ నాట్ బీన్ చేంజ్ టు బుల్లిష్. ఇది బ్రేక్ అయిపోయేంత వరకు నీ ట్రేడ్ బుల్ ట్రేడ్సే ఉండాలి. యు ఆర్ గెటింగ్ మై అండర్స్టాండింగ్. You will only take bull trades. You will never take this trade.
యూ విల్ కన్సిడర్ బేర్ వెన్ మార్కెట్ బ్రేక్స్ దిస్. సో యూ ఆర్ వెయిటింగ్ ఫర్ కాల్ ట్రేడ్ ఓన్లీ. లాంగ్ ఎప్పుడు తీసుకుంటావు? మార్కెట్ ఇట్లా వెళ్ళింది కదా, నీకు ఇట్లా వెళ్ళొద్దు మార్కెట్. ఈ బ్రేక్ చేసిన దాన్ని మళ్ళీ రిటర్న్ వచ్చి టెస్ట్ చేసి ఇలా కొడితేనే ట్రేడ్ తీసుకుంటావు. కొట్టకపోతే నువ్వు ట్రేడ్ తీసుకో. ఎట్లు కూడా నువ్వు ట్రేడ్ తీసుకోకూడదు. వెళ్ళిపోరు, నీకు వద్దది. సో ఇప్పుడు నీ ట్రేడ్ ఎక్కడ? ఇలా వెళ్ళింది ట్రేడ్. ఒక క్యాండిల్లో కాదు, నీకు నీట్గా రావాలి. ఎలా వచ్చిందో చూడు. ఒక క్యాండిల్లో వెళ్ళి బ్రేక్ టెస్ట్ రీటెస్ట్ అయిపోయింది అనుకోవద్దు. నీకు రీటెస్ట్ అంటే ఈ విధంగా ఇట్లా వచ్చింది, ఇట్లా వెళ్ళి ఇట్లా రావాలి. అంటే ఇలా వెళ్ళిన వాళ్ళందరినీ ట్రాప్ చేసి కొట్టి వెళ్ళాలి. కొట్టినప్పుడు ఎంటర్ అవ్వాలి. ఇప్పుడు ఇక్కడ వాట్ ట్రేడ్ యూ విల్ టేక్? యూ విల్ టేక్ ఓన్లీ లాంగ్ ట్రేడ్. వెన్ యూ విల్ టేక్, ఇది నీ ట్రేడ్ కాదు. యూ విల్ నాట్ బి బేరిష్. యూ విల్ బి బేరిష్ ఓన్లీ వెన్ దిస్ ఈస్ బ్రోకెన్. యు ఆర్ బుల్లిష్, బట్ యువర్ ట్రేడ్ ఈజ్ మార్కెట్ సెంటర్ని కింద నుంచి కొట్టి, నేనేం చెప్పాను, మార్కెట్ సెంటర్ని కింద నుంచి కొట్టి ఇలా వెనక్కి వచ్చి ఎప్పుడైతే మళ్ళీ తాకుతుందో అప్పుడు నీ ఎంట్రీ. ఇది నీ ఎంట్రీ. సో మార్కెట్ సెంటర్ని ఇలా బ్రేక్ చేసుకొని వెళ్ళి మళ్ళీ రిటర్న్ వచ్చి తాకిందా ఇక్కడ, ఇక్కడ నీ ఎంట్రీ. ఇక్కడ నీ ఎంట్రీ ఎక్కడ వరకు నీ టార్గెట్? నీ పైన లాంచ్ ప్యాడ్ అనేది నీ టార్గెట్. పైన లాంచ్ ప్యాడ్ అంటే ఎక్కడ? ఇది నీ టార్గెట్ అప్ సైడ్. ఓకే, సో ఇక్కడ 15,000 పాయింట్స్ డన్. ఇప్పుడు నీ వ్యూ ఏంటి? స్టిల్ నీ వ్యూ లాంగ్ టర్మ్ బుల్లిష్. దిస్ మార్కెట్ హ్యాస్ నాట్ బ్రోకెన్ యువర్ బుల్లిష్ ట్రెండ్. ఓకే, నీ వ్యూ బుల్లిష్. నువ్వు ఏం ట్రేడ్స్ కోసం చూస్తావు? లాంగ్ ట్రేడ్స్ కోసం చూస్తావు. లాంగ్ ట్రేడ్ ఎక్కడ చూడాలి? సెంటర్ దగ్గర నుంచి ఇలా వెళ్ళి ఇలా రావాలి. మళ్ళీ ఇక్కడ నేను సెంటర్ మార్చి, ఇప్పుడు నీ సెంటర్ మార్చు. నీ సెంటర్ ఎక్కడ వస్తుంది? ఇప్పుడు నేను చెప్తా. ఇప్పుడు సెషన్ అక్కడ ఓపెన్ అయింది కాబట్టి సెషన్తో సంబంధం లే. ఈ రెండు బార్డర్లో ఏ బార్డర్ని కొట్టింది? పై బార్డర్ని కొట్టింది. పై బార్డర్ ఉన్న డాట్ నీ సెంటర్ అవుతుంది. నేను దీన్ని ఎందుకు మూవ్ చేస్తా అంటే మర్చిపోతాం ఆ డాట్ ఏందని. అందుకని ఈ డాట్ నీ సెంటర్ అయింది. ఇప్పుడు ఒక్క నిమిషం. ఇప్పుడు ఈ డాట్ నా సెంటర్ అయిందంటే ఇప్పుడు ఇది కొట్టింది బేసికలీ. ఈ క్యాండిల్ కొట్టింది అన్న. ఆ క్యాండిల్ కొట్టింది. ఇంపార్టెంట్ క్యాండిల్ ఏది? ఇది ఇది నాన్న. దాని పక్కనది. వెరీ గుడ్. ఇప్పుడు నా సెంటర్ ఏదైతుంది? ఏ డాట్ని అయితే అది బ్రేక్ చేసిందో ఇక్కడ, ఈ డాట్ నా సెంటర్ అవుతుందా? అంతే కదా. రెండు బార్డర్లు క్రియేట్ చేశాను. ఆ బార్డర్లు ఎలా వచ్చాయి? ఇది నువ్వు సెషన్ మూవ్ అయిపోయింది కానీ నీకు అలా కన్ఫ్యూజన్. ఆల్రెడీ నీకున్న సెంటర్ ఎక్కడ? ఇక్కడ ఉంది అన్న సెంటర్. ఈ సెంటర్ ఇక్కడ బ్రేక్ చేసిందని చెప్పి దీన్ని సెంటర్గా పెట్టుకొని రెండు బార్డర్లు క్రియేట్ చేసింది. ఈ బార్డర్ బ్రేక్ చేసింది. ఏ బార్డర్ బ్రేక్ చేసిందో ఆ బార్డర్ నీ సెంటర్ అవుతుంది. ప్రీవియస్ డే ఏదైతే బ్రేక్ చేస్తుంది, ప్రీవియస్ డే కాదు, నువ్వు ముందు అనుకో. కొత్త ఉంది ట్రెండ్, ఒక ట్రెండ్ ఫ్లో ఇది. ఇప్పుడు అప్పర్ ట్రెండ్ ఏదైతే అప్పర్ డాట్, ఈ క్యాండిల్ పైన ఉన్న డాట్ అప్పర్ ట్రెండ్ అవుతుంది, అప్పర్ టార్గెట్. లోవర్ టార్గెట్ ఏదైతుంది? ఈ క్యాండిల్ కింద ఉన్నది అవుతుంది. అంతేనా? ఈ లోవర్ టార్గెట్ అనేది మారుతుంది. ఎప్పుడు మారుతుంది? దీనిపైన ఉన్నవి క్రియేట్ చేసుకుంటూ వెళ్ళినాయి కదా, అప్పుడన్నా బ్రేక్ చేసినాక అప్పుడు సెంటర్ అయిపోతుంది. ఏదో ఒక డాట్ని బ్రేక్ చేస్తే అది సెంటర్ అయిపోతుంది. క్లోజెస్ట్ డాట్ అన్నాను ఎప్పుడు కూడా. ఫస్ట్ ట్రేడ్ ఎలా తీసుకున్నా ఇందులో? క్లోజెస్ట్ డాట్ బ్రేక్ అయినప్పుడు తీసుకున్నాను. అంతే కదా. ఏ డాట్ అయితే బ్రేక్ చేసిందో ఈ డాట్ నా సెంటర్ అనుకున్నాను. అట్లనే కదా మనం చేసుకున్నది. అంతే కదా. ఇక్కడ ఫస్ట్ ఇది బ్రేక్ చేసింది కాబట్టి, అంటే నేను దీన్ని చెప్తాను. ఫస్ట్ ఇది బ్రేక్ చేసింది అంటే ఇది సెంటర్ అయింది, తర్వాత ఇది బ్రేక్ చేసింది అంటే అది సెంటర్. అట్లా పోతూ ఉంటుంది. సో అట్లా సెంటర్ని మనం మార్చుకుంటూ వెళ్తాం. ఒక ట్రెండ్ని క్యాచ్ చేసుకుంటూ వెళ్తావు. ఇప్పుడు నీ లాజిక్, నీ సిస్టమ్ ఎప్పుడు సింపుల్గా ఉండాలి. ఇప్పుడు ఇది తీసేస్తావు, కన్ఫ్యూజ్. నీకు లాంచ్ ప్యాడ్లు రోజు ఫామ్ అయితే అది మర్చిపో. నీకు ఇంపార్టెంట్ కరెంట్ లాంచ్ ప్యాడ్లు. ఇప్పుడు నువ్వే చెప్పు నాకు. ఇక్కడ కదా ఏడు. ఓకే, ఇప్పుడు చూడు. ఇది కొంచెం ఫస్ట్లో కన్ఫ్యూజన్గా ఉంటుంది, ఏదైనా కన్ఫ్యూజన్. నేనేం చెప్పినా, నీ ట్రేడ్ సెంటర్ నుంచి లాంగ్ ట్రేడే. మార్కెట్ ఇలా వస్తే సెంటర్ని ఇటు కొట్టేయకూడదు. నాకు ఇంకొకసారి నాకు ఈ సెంటర్ను అట్లా పెట్టావు చెప్పు మళ్ళీ. ఇంకోసారి చెప్తా, పోతాం కదా పైకి. నీకు రికార్డింగ్ కూడా ఉంది. సో ఇప్పుడు ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఈ బ్లూ లైన్ వల్ల కన్ఫ్యూజ్ కాకు నువ్వు. ఇది ఉండని జస్ట్ ఇది నీకు, ఎందుకంటే నీకు లాంచ్ ప్యాడ్ వల్ల ఒక బెనిఫిట్ ఉంటుంది. ఎప్పుడన్నా మార్కెట్ టెస్ట్కి వచ్చినప్పుడు అది రిలయబిలిటీని ప్రూవ్ చేస్తుంది. ఇప్పుడు చూడు,
ఇక్కడ డాట్ బ్రేక్ అయింది అన్న. నేనేం చెప్పాను, నీ వ్యూ లాంగే, ఇంకా నువ్వు లాంగ్లో ఉంటావా షార్ట్లో ఉంటావా? లాంగ్. అంటిల్ ఇది బ్రేక్ అవ్వనంత వరకు నేను లాంగే. ఇప్పుడు నేను లాంగ్లోనే ఉన్నా. ఎప్పుడు ఇటు బ్రేక్ అయ్యి ఇటు వచ్చి రీటెస్ట్ అయ్యి వెళ్ళినప్పుడు నా సెంటర్ ఎస్టర్డే సెంటర్ బేస్ చేసుకొని ఈ సెంటర్ డిఫైన్ చేసాం. ఎస్టర్డే సెంటర్ని ఇంకా బ్రేక్ చేయలేదు కాబట్టి ఇవాళ బ్రేక్ చేసింది. ఈ ఏదైతే ఇప్పుడు ఈ బార్డర్ బ్రేక్ చేసింది అనుకో, ఇక్కడ నాకు అది సెంటర్ అయిపోద్ది. ఇది బ్రేక్ చేసింది అనుకో, ఇది సెంటర్ అయిపోద్ది. నేను రెండు ఇది ఆపేస్తాను కన్ఫ్యూజ్. ఓకే, చాలా సింపుల్. ఒక దగ్గర నుంచి ఒక సెంటర్ దగ్గర ఒక పాయింట్ దగ్గర నుంచి అవినాష్కి ఏంటంటే రెండు బార్డర్లు కనపడాలి. అవినాష్కి ఎప్పుడు సెంటర్లో ఉండాలి. అవినాష్ ఏమంటున్నాడు, బాల్ ఏడకు కొడితే ఏడ పోయింది అనుకో, నేను ఏడకెళ్ళి నిలబడుకుంటాను, ఎందుకంటే వాడు ఏడదాకా కొట్టేస్తున్నాడు. ఏడకెళ్ళినప్పుడు ఏం చేస్తానంటే నా ఈడకు కానీ కొడతాడు నా నెక్స్ట్ అంటున్నా. ఇది కూడా కడతాను అనుకో, అన్నా ఓకేనా ఈడ కొట్టినాడు, ఈసారి నేను ఏడు ఉంటానా, ఇది కానీ అవుతుందా. నువ్వు షిఫ్ట్ అవుతున్నావు ఏ బార్డర్కి వెళ్తే, 6 ఆడ కొడితే ఆడపోతావు కదా అట్ట. ఓకేనా, ఇప్పుడు చూడు మార్కెట్లో నీ ట్రేడ్ ఏంటంటే, నీ ట్రేడ్ మార్కెట్ ఇట్లా పైకి వెళ్ళి ఇటు రావాలి, దీన్ని కొట్టేస్తే ఎగ్జిట్. నీ వ్యూ బుల్లిషే. నీ ట్రేడ్ ఏంది, నీ స్టాప్ లాస్ ఇదే సెంటరే. నీ ట్రేడ్ ఇట పోయి ఇటు వచ్చి నుంచి వెళ్ళిపోవాలి. ఈడేం చేసినాడు, కొంచెం ఊపాడు మధ్యలో, ఊపనే ఏం టెన్షన్ పడవు. ఈడకెళ్ళి నీ ట్రేడ్ ఏది, ఇందులో నీ ట్రేడ్ ఏదంటే ఇటు బ్రేక్ అయింది, దీన్ని దాటకూడదు, కిందకు వస్తే దాటేసింది ఎగ్జిట్. సెంటర్ దాటకూడదు, మళ్ళీ వచ్చింది దాటేసింది ఎగ్జిట్. మళ్ళీ ఎంట్రీ ఇచ్చినా దాటలేదు, చవా టార్గెట్ రీచ్డ్. ఇక్కడ ఎంట్రీ ఉండాలి, బట్ ఓకే ఇక్కడ 3 సార్లు ఎంట్రీ ఇవ్వు, చిన్న స్టాప్ లాస్. దీనే స్టాప్ లాస్, దీని కింద రాకూడదు, అంత ఓపిక ఉండాలి. అయిపోయిందా, జస్ట్ 100 పాయింట్స్ స్టాప్ లాస్ ఉండాలి అంతే. ఇదే సెంటర్ స్టాప్ లాస్, ఇంకేం 100 పాయింట్స్. అదే ఎంట్రీ అదే స్టాప్ లాస్, అదే ఎంట్రీ అదే స్టాప్ లాస్. ఏడు ఎంటర్ అయినావు ఇదే స్టాప్ లాస్, ఏడు ఎంటర్ అయినా ఇదే స్టాప్ లాస్. ఏడు ఎంటర్ కాకూడదు, మళ్ళీ రిస్క్. ఏడు ఎంటర్ అయినా దీన్ని నువ్వు భయపడతావు. ఇప్పుడు ఇక్కడ కొట్టేసినాడు రెండు, ఎంత ఓపెన్ నీకు సంబంధం లేదు, నువ్వు ఇది ఆడ ఉంటుంది ఎంట్రీ. నీ వ్యూ బుల్లిష్ ఇంకా, నీ వ్యూ ఎప్పుడు పేరిష్ అయిందంటే ఇక్కడ నీ వ్యూ ఏమైంది, మార్కెట్ కిందకు వచ్చి డాట్ని కొట్టింది, క్లోజెస్ట్ డాట్ని. సెంటర్ని కొట్టలా, డాట్ని కొట్టింది. సో డాట్ని కొట్టే ముందు ఏం జరిగిందంటే అక్కడే నువ్వు సెంటర్ మార్చుకోవాలి. ఎక్కడ సెంటర్ మార్చుకోవాలి, ఫస్ట్ దీన్ని కొట్టింది కదా పైన, సెంటర్ ఎక్కడ పోద్ది ఇప్పుడు, దాని పక్క ఈ డాటే. ఫస్ట్ సెంటర్ మూవ్ చేసి పైన కొట్టాడు కాబట్టి పైన డాట్ పైన సెంటర్ చేసుకున్నా. ఇది కొట్టాడు కాబట్టి దీని పక్క క్యాండిల్ నాకు ఇంపార్టెంట్ క్యాండిల్. అంతేనా, ఏ క్యాండిల్ అయితే బ్రేక్ చేస్తుందో అది దట్ విల్ బి ద సెంటర్. అంతే, ఏ డాట్ని బ్రేక్ చేస్తుందో, ఈ రెండు డాట్లలో ఏ డాట్ని బ్రేక్ చేస్తే ఆ డాట్ సెంటర్ అయింది. ఈ డాట్ సెంటర్ అయితే వాల్యూస్ ఏమైతే ఇక్కడికి షిఫ్ట్ చేసుకున్నాం. బ్యూటిఫుల్. ఇప్పుడు ఏంటి, ఇప్పుడు కూడా నా ట్రేడ్ ఏంటి, బుల్లిషా బేరిషా. ఇక్కడ ఇప్పుడు నీ సెంటర్ని అన్నిసార్లు అలాగే అంత ఆలోచించద్దు. నేనేం చెప్పాను, నీ వ్యూ ఇంకా బుల్లిషే. ఎప్పుడు నీ వ్యూ బుల్లిష్ నుంచి లిటిల్ బేరిష్లోకి మారింది, ఇక్కడ బేరిష్ అయింది నీ వ్యూ. ఎందుకు అంటే ఇప్పటిదాకా ఎక్కడ దమ్ము దిల్లు లేదు గ్రేడ్ ఆర్ట్ని టచ్ చేసేదానికి నా కొడుకులకి. ఈడ నుంచి గ్రేడ్ ఆర్ట్ స్టాప్ లాస్ పెట్టుకుంటూ వచ్చినావు నువ్వు లాంగ్ ట్రేడ్లో. ఈడ కొట్టాడు ఫస్ట్ టైం. సో దెర్ ఈజ్ ఎ పాసిబిలిటీ ఆఫ్ బేరిష్నెస్ ఇన్ ద మార్కెట్. ఇప్పుడు నువ్వేం చేస్తావు, నీ ట్రేడ్ బుల్లిషే. ఇప్పుడు కూడా ఈ బార్డర్ బ్రేక్ అయ్యేంత వరకు వెయిట్ చేస్తావు, తక్కువ క్వాంటిటీతో చేస్తావు, బేర్ ఉన్నాడు కాబట్టి. ఇప్పుడు నువ్వేం చేయాలంటే ఈ రెండిట్లో ఏదో దగ్గరికి వెళ్ళాలి మార్కెట్. నీది బుల్లిషే ఇంకా వ్యూ, బట్ ఇక్కడ ఒకటి బేరిష్ అయింది కాబట్టి యూ వాంట్ టు సీ టైట్ స్టాప్ లాస్తో నువ్వు చేద్దాం అనుకుంటున్నావు. ఇప్పుడు మార్కెట్ దీని దగ్గర ఈ వాల్యూ ఏం జరుగుతుందో చూద్దాం. ఇప్పుడు ఇక్కడ కొట్టేసిన తర్వాత మార్కెట్ పైకి వెళ్ళింది, ఇక్కడ ఒక డాట్ కొట్టాడు, వెంటనే ఈ డాట్ కూడా కొట్టేశాడు, అంటే క్యాన్సిల్ అయిపోయింది బేరిష్నెస్. మళ్ళీ బుల్లిష్ అయినాడు,
మళ్ళీ కిందకు వచ్చాడు, ఇక్కడ కొడుతున్నాడు. సో దిస్ ఈజ్ అ వెరీ సైడ్ వేస్ వెళ్తుంది. నువ్వు ఇట్లాంటి టైంలో ట్రేడ్ ఎక్కడ తీసుకోవాలంటే ఏడుకు వచ్చినప్పుడు రివర్స్ ట్రేడ్ తీసుకోవాలి, ఏడుకు వచ్చినప్పుడు రివర్స్ ట్రేడ్ తీసుకోవాలి వస్తే. లేదు అంటే నీ వ్యూ బుల్లిష్ కదా, 2 సార్లు ఎస్ఎల్ కొట్టింది అనుకో, ఇక్కడ నువ్వు ట్రేడ్ తీసుకున్నావు, ఇక్కడ నువ్వు ట్రేడ్ వెంటనే తీసుకోలేవు, ఇక్కడ తీసుకున్నావు, ఎస్ఎల్ కొట్టింది, ఇక్కడ తీసుకున్నావు, వైబ్రేజ్ ఎస్ఎల్ ₹1 ఎస్ఎల్ కొట్టేసింది. 2 एसएल्स मारते तो वेट करना, नेक्स्ट टारगेट तक जाने तक डोंट ट्रेड. टारगेट गया तो अभी क्या, अभी तुम्हारा व्यू क्या है, అవి నీకు 2 సార్లు బేరిష్ అయింది, బట్ మార్కెట్లో ఎస్ఎల్ పైకి వెళ్తుంది, మార్కెట్ పైన దాన్ని కొట్టింది కాబట్టి నువ్వు బేరిష్లోకి మారవు, ఇంకా సెంటర్ మార్చుకున్నావు, ఈ టార్గెట్ కొట్టలేదు కదా, ఈ క్యాండిల్ పైన టార్గెట్ కింద ఎస్ఎల్ 2 సార్లు కొడితే వెయిట్ ఫర్ నెక్స్ట్ టార్గెట్. ఎస్ఎల్ ఈజ్ ₹2. నౌ సి, నౌ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద మార్కెట్. సో మార్కెట్ ఈజ్ యాక్చువల్లీ నీ వ్యూ బులిషే, పైకి వెళ్ళాలి. సో మార్కెట్ ఏం చేయాలి, ఇక్కడ ట్రేడ్ తీసుకున్నావు అబ్బా, ఇక్కడ నీ ట్రేడ్ రాదు. నేను ఏం చెప్పా, పైకి వెళ్తే జస్ట్ టచ్ చేసి వెళ్ళిపోవాలి, వెంటనే సెల్లింగ్ అవుతుంది. సో ఎస్ఎల్ కొట్టింది, ఇక్కడ నువ్వు బేరిష్ ట్రేడ్ తీసుకో. బేరిష్ ఎప్పుడు తీసుకుంటావంటే బార్డర్ బ్రేక్ అవ్వాలి, బార్డర్ బ్రేక్ అయితే బేరిష్ మార్చుకుంటావు. సో టచ్ అయినా కూడా లేదా ఓన్లీ బార్డర్ అయినా, ఈ బార్డర్ అన్నా డాట్ టచ్ అయితే కూడా వీక్నెస్ ఉందని అర్థం మార్కెట్లో. డాట్ మధ్యలో అక్కడ డాట్ టచ్ అయింది, ఇక్కడ డాట్ టచ్ అయింది కాబట్టి వీక్నెస్ ఉంది మార్కెట్లో. నువ్వు బుల్ ట్రేడ్ తీసుకోలేవు. ఇట్స్ బెటర్ టు వెయిట్, ఇట్స్ ఆల్ బ్యాడ్ ట్రేడ్స్ అయితే. సో యూ హావ్ టు వెయిట్ ఫర్ దిస్. నేను మధ్యలోనే ఇఫ్ యూ వాంట్ టు టేక్ ఏ బుల్ ట్రేడ్ ఇన్ దిస్ మార్కెట్ అనుకో, మార్కెట్ ఎప్పుడన్నా సరే ద క్లోజెస్ట్ గ్రేడ్ అట్ బ్రేక్ చేసినప్పుడు తీసుకుంటావు. ఆ గ్రేడ్ అట్ ఎస్ఎల్ దో ఇక్కడ నువ్వు ట్రేడ్ తీసుకోవాలనుకో, బుల్ ట్రేడ్ తీసుకోవాలనుకో, ఈ సెంటర్ని కన్సిడర్ చేయవు, వీక్నెస్ ఉంది కాబట్టి దీన్ని బ్రేక్ చేయాలి. చేయలే, బ్రేక్ చేసి వెనక్కి వచ్చి వెళ్ళాలి, వెళ్తేనే నీ ట్రేడ్ క్లోజెస్ట్ గ్రేడ్ అట్ని. క్లోజెస్ట్ ఇక్కడ ఉంది చూడు, ఇక్కడ ఏం జరిగింది, ఒకవేళ నేను బుల్ ట్రేడ్ తీసుకోవాలని అనుకుంటే ఇక్కడ బ్రేక్ చేసి వచ్చేసింది వేస్ట్, బ్రేక్ చేసి వచ్చేసింది వేస్ట్. ఇక్కడ చూడు, ఆ ట్రేడ్ బుల్ ట్రేడ్ నీకు ఏడొచ్చింది. ఇది బ్రేక్ కాలేదు కాబట్టి నేను బేరిష్ మారను, బులిషే నా వ్యూ. మై రియల్ ట్రేడ్ కేమ్ ఆఫ్టర్ ఎ లాట్ ఆఫ్ టైమ్. మార్కెట్ బ్రోక్ దిస్ థింగ్, మార్కెట్ ఫార్మ్డ్ దిస్ థింగ్, బ్రోక్ దిస్ థింగ్, ఇక్కడ వచ్చింది నా బార్డర్ బ్రేక్ అయింది. ఓకే, నౌ మై సెంటర్ హెస్ చేంజ్డ్. ఇట్ టుక్ ఎ లాట్ ఆఫ్ కన్సల్టేషన్, మార్కెట్ వెంట్ హియర్. సో దిస్ ఈజ్ మై సెంటర్. నౌ ఇట్ ఈస్ ద సెంటర్. వాట్ హెస్ బ్రోకెన్ ద సెంటర్? దిస్ క్యాండిల్. ఓకే, ఈ క్యాండిల్ బ్రేక్ చేసిన, సో దిస్ క్యాండిల్ విల్ బికమ్ మై అప్పర్ బార్డర్, మై ఈ క్యాండిల్ బ్రేక్ చేసింది కాబట్టి ఈ క్యాండిల్ వెళ్తున్నాను. ఓకే, దిస్ ఈస్ గోయింగ్ టు బి మై బార్డర్. సో లిక్విడిటీ ప్లస్ స్టాప్ లాసెస్ అదేంటి వేవ్స్? అది వేవ్స్. ఇప్పుడు ఇక్కడ ఉంది, ఇంత కన్ఫ్యూజన్ కాకుండా ఫ్లో ట్రేడ్, యువర్ వ్యూ ఇస్ బుల్లిష్, బట్ మార్కెట్ నీకు ఇక్కడ ఓన్లీ బుల్ ట్రేడ్ చేయాలి. చూడు ఇంత ట్రాప్, ఇది బుల్ ట్రేడ్, రియల్ ట్రేడ్ అది, ఇదంతా ట్రాప్. చూడు, ఏ ట్రేడ్ తీసుకున్న ఎస్ఎల్, మార్కెట్ వెళ్ళి పోవట్లేదు, బేరిష్ కాలేదు, పోవట్లేదు, ఇక్కడ వెళ్ళింది. ఇలా లిక్విడేషన్ అంతా ఫామ్ చేసి కొట్టి దింగాడు. నీకు తెలుసు అక్కడికి వెళ్తాను, బ్రేక్ చేసింది, సెంటర్ మార్చుకో. ఫ్లో ఇది, దిస్ ఈజ్ ఎ ఫ్లో సిస్టమ్. యు ఆర్ ఆల్వేస్ ఎ ట్రేడ్, యువర్ వ్యూ ఈజ్ ఫిక్స్డ్. యూ షుడ్ అండర్స్టాండ్ ద హౌ మార్కెట్ విల్ వర్క్ అంతే బాస్. ఓకే, నౌ అది నీ బార్డర్.
మార్కెట్ నీకు గ్యాప్ ఇలా టైం ఇలా వెళ్ళిపోయింది ఇట్లా ఫాస్ట్గా పోనీలే ఈ ట్రేడ్ నీకు రాకపోవచ్చు, కానీ నీకు తెలిసి ఈ బార్డర్ దాకా వెళ్తుందని. అంటే అసలు రివర్స్ రావట్లే ఇటు వెళ్ళిపోతుంది. వన్స్ దిస్ ఈజ్ బ్రోకెన్ షిఫ్ట్ యువర్ సెంటర్ దే. ఓకే, ఇఫ్ ఐ హ్యావ్ టు గో బేరిష్ దెన్ అది పైకి వచ్చి కిందకి టచ్ అయ్యి బోర్డర్లో పైకి వెళ్ళాలి, అది కిందకే వచ్చింది. నువ్వే చెప్తావు. దిస్ ఈజ్ ద అప్పర్ బార్డర్, లోవర్ బార్డర్. సెంటర్ నేను ఇక్కడ కూడా నా వ్యూ బుల్లిషే ఎప్పుడు దాకా ఇది బ్రేక్ అయ్యేది వరకు. ఇది బ్రేక్ అయిందా భస్మాసుర బస్ బస్ బస్. ఇక్కడ బేరిష్ ట్రేడ్ ఎక్కడ ఇన్ని రోజుల్లో అది ఒక్కసారి కూడా బ్రేక్ చేయలేదు. ఎవడైనా అంతే, వాళ్ళు అంత డబ్బులు చేస్తారు బ్రదర్. మనమే పిచ్చినప్పుడులాగా పైకి కిందకి ఎంటర్ అవుతుంటాం. ఫ్లో ఇది ఇప్పుడు చూడు, ఇప్పుడు ఏమని చెప్పు సెంటర్ ఇది పైంది కింద బ్రేక్ చేసింది కాబట్టి కిందది. దిస్ ఈజ్ ద సెంటర్ నౌ. నువ్వు ఫాస్ట్గా ట్రేడ్ తీసుకోలేకపోయినా యూ విల్ నాట్ టేక్ బుల్ ట్రేడ్స్ నౌ, యూ విల్ టేక్ బేర్ ట్రేడ్స్. ఎందుకంటే ఫర్ ఆఫ్టర్ లాంగ్ టైం ఫస్ట్ టైం కింద బ్రేక్ చేసింది. దిస్ ఈజ్ ద టార్గెట్. ఓకే, దిస్ ఈజ్ ద అప్పర్ టార్గెట్. నౌ యూ విల్ ఓన్లీ టేక్ బేర్ ట్రేడ్స్. బల 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 బల. అయిపోయిందా టార్గెట్ డన్నా? టార్గెట్ సెంటర్ ఇప్పుడు అక్కడికి వస్తుంది. ఇప్పుడు దాని పక్కన క్యాండిల్ వెళ్ళి ఫస్ట్ టార్గెట్ అంటే అక్కడ అది టచ్ అయిందంటే మళ్ళీ బుల్లిష్ అవుద్ది, అది వచ్చేవారు. సో దాని కిందకి వచ్చేసి ఫస్ట్ టార్గెట్ డన్. నీకేంది నీకు ఇప్పుడు కనపడడం లేదనిపిస్తుంది. 1 minute వెళ్తే నీకు అది కనిపిస్తుంది వీ షేప్. అప్పుడు ఎంట్రీ తీసుకో ఆరామ్సే. బ్రేక్ అయింది, సెంటర్ మార్చింది. సెంటర్ ఇదేంటి, ఇది 8th January ఉన్నాము మనం. సో వీ విల్ సీ వాట్ ఈస్ హ్యాపెనింగ్ కరెంట్. నీకు అర్థమైంది కాబట్టి. సో ర్యాండమ్ కరెంట్ నేను ఐ విల్ ట్రై టు పుట్ దోస్ లెవెల్స్. డేట్ చెప్పు. I will see if I can draw them. ఏ డేట్కి వస్తున్నావు? నేను ఇప్పుడు నువ్వు అన్న ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలన్నా ఇది అని డౌట్ రాలేదా? అదే వస్తుంది తర్వాత యాడ్ నుంచి లైన్ స్టార్ట్ చేయాలి. ఇదిగో ఇవాళ సెషన్ స్టార్ట్ అయింది కాబట్టి ఓకే ఒక రోజు ఇప్పుడు ఇది లో అనుకో, ఇది బేరిష్ ఎప్పుడైంది చూడు, ఇది ఇక్కడ బుల్లిష్ ట్రెండ్ ఉంది. 7 నుంచి నువ్వు బుల్లిష్ ట్రెండ్ క్యాప్చర్ చేసుకుంటూ పోతే నీకు చూసావనుకో జనరల్గా 7 నుంచి మొదలైంది, ఇక్కడ కదా బ్రేక్ అయింది, ఈ 2 ఆటలు వచ్చి ఉంటాయి, ఇక్కడ కొట్టుకుంటే ఇక్కడ మారింది ట్రెండ్ కొంచెం. కానీ ఈ ట్రెండ్ కాస్త మళ్ళీ బేరిష్ ఎప్పుడైంది మళ్ళీ పైకి కొట్టుంటాడు. ఇక్కడి నుంచి తీసుకున్నాం, ఇక్కడ బుల్లిష్ అయింది, ఇక్కడ బేరిష్ అయింది, ఇక్కడ బేరిష్ అయింది, ఇక్కడ బుల్లిష్ అయింది, మళ్ళీ బేరిష్ అయింది, బుల్లిష్ అయింది, బేరిష్ అయింది, బుల్లిష్ అయింది. 2 days ముందు చార్ట్ నుంచి అనలైజ్ చేసుకుంటాం. ఒక లో తీసుకో నీకు ట్రెండ్ ఈ ట్రెండ్ ఏమంటారు? బుల్ ట్రెండ్. ఇప్పుడు చూడు, ఈ ట్రెండ్ న్యూట్రల్. ఇది చూడన్నా 15 minutes పెడతాను. ఫస్ట్ 5 minutes పెట్టు. 5 బాగా ట్రెండ్ నాయన. ఇదిగో అన్న ఒక 4-5 రోజుల్లో చూసుకుంటే ఫస్ట్ లో హై ఇక్కడ ఉంది కదా, హై నుంచే చూసుకుందాం. ఫస్ట్ హై ఫామ్ అని హై మారి మళ్ళీ హైకి వెళ్ళి మళ్ళీ బేరిష్ అయింది. బేరిష్ ట్రెండ్లో ఉంది కదా, బేరిష్ ఎక్కి పైన నుంచి ఇప్పుడు చూడు ఎటు పెట్టా నువ్వు ఎక్కడి నుంచి గీస్తున్నావు ఇక్కడ కొట్టేసింది కదా కింద, తప్పకుండా కొట్టేసి ఉంటుంది కింద బార్డర్. అంతే కదా, పై 2 బార్డర్లు కొట్టేసింది కదా, ఆబ్వియస్ కొట్టేసి ఉంటుంది. కొట్టేసిందంటే ఇప్పుడు బుల్లిష్ అవుతుందా లేదా చూడాలంటే ఇక్కడి నుంచి గీ బుల్లిష్కి ఇవాళ సెషన్ గీస్తా ఫస్ట్. ఇవాళ సెషన్ కావాలంటే నువ్వు నిన్నటి నుంచి గిబ్బా, నీ ఆశ నిన్నటి నుంచి 3 లైన్లు రావాలి ఫస్ట్. నాకు అర్థమైందా లేదా నాకు తెలుసు. నిన్న సెషన్ ఓపెన్ అయిన దగ్గర నుంచో ఫస్ట్ సెషన్ ఓపెన్ అయినప్పుడు ఫామ్ అయిన లోన్ కానీ హైన్ కానీ కన్సిడర్ చేయాలి, అంతే కదా? అవును.
ఏది ఇప్పుడు ఇక్కడ సెషన్ ఓపెన్ అయింది. ఫస్ట్ సెషన్ ఓపెన్ అయిన వెంటనే అక్కడ ఫామ్ అయిన లో కానీ హై సెషన్ ఓపెన్ అయిన వెంటనే ఫర్ సపోజ్ నువ్వే 5:30 ఎప్పుడు 6th మార్చ్ నేను అడిగితే చూద్దాం అబ్బా. ఫస్ట్ ఏంటి, ఫస్ట్ మార్కెట్లో ఓపెనింగ్ క్యాండిల్లోనే 2 వాల్యూస్ ఇచ్చాయి. ఇవే లాంచ్ ప్యాడ్లు. ఇది ఓపెనింగ్ క్యాండిల్లోనే వచ్చింది కదా. ఇది కదా ఓపెనింగ్. ఆ క్యాండిల్లో 2 డాట్లు వచ్చేసాయి కదా. ఇది పెట్టుకున్నాను హారిజాంటల్ లైన్ ఇదే అది మొత్తానికి వస్తుంది ఆడవారికి. ఇంకోటి ఉంటుంది చూడు, ఓపెన్ అయిన వెంటనే ఫస్ట్ నువ్వు $5తోనే చెయ్యి. దట్ ఈస్ అవర్ గోల్. నువ్వు నిజంగా $5 $5,000 చేసి మంచి దిగుతుంది మీ వాళ్ళకి. రావడాగా ఎవరు రైడ్. ఓకే. సో ఈ 2 మన కరెంట్ లాంచ్ ప్యాడ్స్. ఇప్పుడు నువ్వు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే లాంచ్ ప్యాడ్ దగ్గరికి ఒకటి రావడానికి కిందకు వచ్చింది కొంచెం. ఇది నీ ట్రేడ్ కాదు, ఓపెనింగ్లో నువ్వు తీసుకో ట్రేడ్. మన ఫస్ట్ కన్ఫర్మేషన్ నేను ట్రేడ్కి వెళ్ళాలి అని అంటే ఫస్ట్ నా లాంచ్ ప్యాడ్లను ఏదో ఒకటి బ్రేక్ చేయాలి. ఏదో ఒకటి బ్రేక్ చేయాలి. కానీ లాంచ్ ప్యాడ్ కన్నా ముందే ఒక లాంచ్ ప్యాడ్ ఏర్పడింది కింద. ఎక్కడ ఈ 2 ఉన్నాయి. బట్ నీకు మార్కెట్ ఏదో లాంచ్ ప్యాడ్కి వెళ్ళాలి. చీటింగ్ చేశారు వీళ్ళని. చీటింగ్ చేస్తే ఇప్పుడు నీ వ్యూ మారిపోయింది. ఇది నీ క్లోజెస్ట్ డాట్ పైకి. సో యువర్ బార్డర్ హెస్ షిఫ్టెడ్. సెంటర్ ఇది, నువ్వు సెంటర్ కోసం చూస్తున్నావు. యూఆర్ వెయిటింగ్ ఫర్ ది సెంటర్ కదా. ఇక్కడ సెంటర్ లేదు నీకు. ఇప్పుడు జస్ట్ లాంచ్ ప్యాడ్లు ఉన్నాయి. సెంటర్ ఎలా ఫామ్ అయింది అంటే ఏదో ఒక లోనో అయినో మొదట్లో ఫామ్ చేస్తుంది మార్కెట్. ఓకే. సో ఇప్పుడు ఇది ఈ లో అనుకో, ఈ రెడ్ క్యాండిల్ లో అనుకుందాం. సో దానికి ఆ క్యాండిల్ ఎగ్జాక్ట్గా ఆ క్యాండిల్ నుంచి క్లోజెస్ట్ గ్రే డాట్ ఏదైతే క్లోజెస్ట్ డాట్ ఏదైతే ఉందో మోసి పెట్టుకుంటే నీకు ఇప్పుడు ఇది క్యాండిల్ లో లో. సో దీనిపైన ఉన్నది ఫస్ట్ ఇది ఎగ్జాక్ట్లీ దిస్ ఇస్ ద లో. నువ్వు అలా ఆ లో కూడా చూడకబ్బా. క్లోజెస్ట్ గ్రేడ్ అంటే ఏది కింద నుంచి పక్కదే. అదే పర్ఫెక్ట్. ఓకే. సో ఇప్పుడు దాని కిందది కూడా మారుతుంది కదా మరి అట్లా అంటే అవసరం లే, పైకి పోతాను కదా మార్కెట్. ఇప్పుడు ఇది మారేది కాదు, ఇది నీకు సెంటర్ అయిపోద్ది అంటున్నా. ఫస్ట్ ఇది సెంటర్. ఇప్పుడు ఓకే, కన్వర్ట్ టు ఆరెంజ్. ఓకే, దిస్ ఈజ్ సెంటర్ నౌ. యూ ఫస్ట్ వెయిట్ ఫర్ సెంటర్. ఆరెంజ్. సో దిస్ ఈజ్ ద సెంటర్ నౌ. వన్స్ a center is broken upside, పైకి వెళ్తుంది కదా మార్కెట్. యూ వెయిట్ ఫర్ సెంటర్ టు బ్రోకెన్. ఓకే, ఇక్కడ బ్రేక్ అయింది, సెంటర్ బ్రేక్ అయింది, అక్కడే బ్రేక్ అయింది. ఫస్ట్ క్యాండిల్ బ్రేక్ అయింది కదా. సెంటర్ బ్రేక్ అవ్వగానే బార్డర్స్ క్రియేట్ అవుతాయి. బార్డర్ ఎలా క్రియేట్ అవుతుంది? నెక్స్ట్ క్యాండిల్ యొక్క టాప్. ఇది బ్రేక్ చేసింది కాబట్టి సో దీని టాప్ పైన అదా దాని పక్కది అది పర్ఫెక్ట్. ఇప్పుడు బ్లూ బెట్. ఇప్పుడు మార్కెట్ పైకి కానీ ఇప్పుడు కిందది కూడా మారింది. మూవ్ దిస్ టు ఈ క్యాండిల్ యొక్క పర్ఫెక్ట్. ఈ రెండిట్లో ఏదో జరిగి మార్కెట్ పోవాలి. ఓకేనా? ఇప్పుడు చూద్దాం వాళ్ళు ఏం జరిగింది. ఏందబ్బా ఇంత క్లోజ్ ఉంది, నువ్వేం అడిగిపోయినావు? ఇక్కడ ఇంత క్లోజ్ వచ్చింది, నీకు అంత దూరం అయినా వచ్చింది. ఇక్కడుంది అది
సెకండ్ క్యాండిల్ కదా ఉంటుంది. అవును, ఇది బ్రేక్ చేసింది కదా, బ్రేక్ చేసిన తర్వాత క్యాండిల్. ఇది ఇక్కడ ఉంది కదా, నువ్వు ఏ డేట్లో చూస్తావు? సేమ్ డేట్. ఈ క్యాండిల్ ఇది మనకు తెలుసు ఆడుంది. ఓకే ఓకే. ఈ రెండు బార్డర్స్ అయితే సెంటర్ అది అయింది. యాక్చువల్గా ఇలా సెంటర్ ఉండద్దు ఎప్పుడు. సెంటర్ ఇలా ఉంటే నీకు ప్రాబ్లమాటిక్గా అయిపోతుంది, కానీ నీకు అడ్జస్ట్ అవుతుంది సెంటర్ నెక్స్ట్. బట్ ఓకే, మార్కెట్ ఇప్పుడు పైకి కానీ కిందకి కానీ వెళ్ళాలి. నీ వ్యూ ఏంటి? నీ వ్యూ బుల్లిషే ఇప్పుడు దాకా. మార్కెట్ కింద దీన్ని బ్రేక్ చేయనంత వరకు. ఇక్కడ మార్కెట్ పైకి వెళ్ళింది, ఇక్కడ మార్కెట్ బ్రేక్ చేసి పైకి వెళ్ళింది. ఫస్ట్ నువ్వు ఇప్పుడు బుల్ ట్రేడే తీసుకోవాలి. ఎప్పుడు తీసుకోవాలి ట్రేడ్ అని చెప్పా? మార్కెట్ దీని నుంచి పైకి వెళ్ళి వెనక్కి వచ్చి ఇక్కడ నీ ట్రేడ్ ఎంట్రీ. కిందకు వస్తే మళ్ళీ ట్రేడ్ లేదు. ఇక్కడ నువ్వు ట్రేడ్ తీసుకొని మార్కెట్ కొంచెం పైకి వెళ్ళగానే ఇది ఎస్ఎల్ పెడతావు. నువ్వు లాస్ కాకూడదు. ఇక్కడికి వెళ్తే ఎగ్జిట్, ఇక్కడికి వెళ్ళలేదా ఎస్ఎల్ కొట్టేసింది. ఇక్కడ నీ ఎస్ఎల్ కొట్టింది. నువ్వు బేరిష్ ట్రేడ్ తీసుకో. బేరిష్ ఎప్పుడు తీసుకుంటాను? ఇది బ్రేక్ అయిందా కిందకి? బ్రేక్ అయిందా? అయ్యింది. ఇప్పుడు నా బార్డర్ మారింది. నా సెంటర్ ఎక్కడ వస్తుంది ఇప్పుడు? నా సెంటర్ ఇది అవుతుంది. ఒక్కసారి ఇప్పుడు ఇది బ్రేక్ చేసింది కాబట్టి నా సెంటర్ లైన్. ఓకే, ఇప్పుడు ఏదైతే బ్రేక్ చేసిందో దాని తర్వాత మరి కింద లాంచ్ ప్యాడ్ కూడా మారుతుంది కదా? మారుతాయి, అన్నీ మారుతాయి, ఈ రెండు మారుతాయి. ఇప్పుడు ఈ రెండు నా బార్డర్స్. ఇప్పుడు చూడు, ఇప్పుడు ఫస్ట్ ఇక్కడ బ్రేక్ చేసింది కాబట్టి సెంటర్ లైన్ ఇక్కడ నేను మార్చాను కదా, కింద నుంచి తీసి. సో మళ్ళీ ఇక్కడ బ్రేక్ చేసింది, ఇక్కడ బ్రేక్ చేసి పైకి వెళ్ళింది. ఇప్పుడు నేను ఏ డాట్ని కన్సిడర్ చేయాలి నా బార్డర్స్? ఇప్పుడు నీకు ఇంకో లైన్ ఉండాలి, లాంచ్ ప్యాడ్. అదే అది మార్చి ఇప్పుడు పైకి తీసుకొచ్చావు కదా, లాంచ్ ప్యాడ్ పైకి వచ్చింది. సెంటర్ మారింది కదా అని సెంటర్ సెంటర్. ఓకే ఓకే ఓకే, నో ప్రాబ్లం. సెంటర్ ఇప్పుడు సెంటర్ ఎక్కడికి వచ్చిందంటే ఇక్కడికి వచ్చింది కదా. సెంటర్ ఇక్కడికి వచ్చినప్పుడు ఎందుకు వచ్చింది సెంటర్? ఏ క్యాండిల్ బ్రేక్ చేసింది ఇక్కడ? ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు, ఇది రెడ్ క్యాండిల్ ఎప్పుడు ఇలా కిందకి బ్రేక్ చేసింది. ఓకే, ఇప్పుడు నా అప్పర్ టార్గెట్ ఏదైతుందంటే, ఏదైతే బ్రేక్ చేసిందో ఈ క్యాండిల్ ఇది కదా బ్రేక్ చేసింది, దాని తర్వాత క్యాండిల్ యొక్క టాప్. అంతే కదా? అది సెంటర్ కాదు. ఇది బ్రేక్ చేసింది కాబట్టి దీని తర్వాత ఇప్పుడు బ్రేక్ చేసింది ఏది? ఈ రెడ్ క్యాండిల్ కదా ఉంటుంది. రెడ్ దాని క్యాండిల్ తర్వాత ఉన్న గ్రీన్ క్యాండిల్ నా కింద. ఈ రెండిట్లో ఎక్కడో దగ్గర మార్కెట్ వెళ్ళాలి. ఇప్పుడు నువ్వు ఏంటో తీసుకుంటావు నీ వ్యూ? ఆబ్వియస్గా ఈ బార్డర్ని బ్రేక్ చేసింది కాబట్టి నీ వ్యూ ఏంటి? బేరిష్. బేరిష్. నువ్వు ఈ బుల్ ట్రేడ్ తీసుకుంటావా? తీసుకో. నీ ట్రేడ్ ఎక్కడ అంటే మార్కెట్ ఇలా బ్రేక్ చేసి కిందకు వస్తే నీ ట్రేడ్ బ్రేక్ చేసింది. బ్రేక్ చేస్తే నువ్వు ఏం చేస్తావు? ఇక్కడ నీ ట్రేడ్ వచ్చింది, నువ్వు సెంటర్ మార్చుకుంటావు. సెంటర్ ఎక్కడ బ్రేక్ చేసింది? ఈ క్యాండిల్ బ్రేక్ చేసింది. దిస్ ఈజ్ మై బిలోస్ట్ టార్గెట్, దిస్ ఈజ్ మై అబౌట్ టార్గెట్. ఓకే, ఇక్కడ ఏం జరిగింది? ఇక్కడ నీ వ్యూ బేరిషే. వెయిట్, నీకు నాకు వస్తుంది సేమ్ నేను మార్చే. మళ్ళీ ఇప్పుడు మార్చావా? ఇప్పుడు నాకు ఇందులో చెప్పు ఒకసారి. నాకు బ్రేక్ అయింది ఇక్కడ, ఇక్కడ మళ్ళీ బ్రేక్ అయింది. సో ఇంకా ఇది కన్ఫామ్గా బేరిష్ ట్రెండ్ అన్నట్టు. బేరిష్ ట్రెండే. ఇప్పుడు ఇది మారింది కాబట్టి ఇప్పుడు నా సెంటర్ కూడా మారుతుంది కదా. మై సెంటర్ విల్ బికమ్ దిస్. పర్ఫెక్ట్. సెంటర్ బ్యాక్. ఇప్పుడు ఇది ఇక్కడ బ్రేక్ చేసింది కదా, ఏ క్యాండిల్ బ్రేక్ చేసింది? ఈ క్యాండిల్ బ్రేక్ చేసింది కాబట్టి దీని పక్కన ఉన్నది. నీకు ఇంకా ఈజీగా ఏం చేస్తావంటే ఇది తీసుకొని ఏ క్యాండిల్ బ్రేక్ చేసింది దాని నుంచి దీన్ని కలర్ మార్చుకొని ఇలా పెట్టుకొని బ్రష్ తెప్పించుకొని
నీకు ఇప్పుడు ఇది ఇది ఇంకా కొంచెం ఇది మీద ఏ క్యాండిల్ బ్రేక్ చేసింది సో దాని పక్కన ఉన్నది మన పక్కన ఉన్నది గ్రీన్. దీనివల్ల బెనిఫిట్ ఏంటంటే నువ్వు రాంగ్ అవ్వచ్చు. ఇక్కడ ఇక్కడ పెద్ద పెద్ద స్పైక్లు వచ్చినాయి, ఓకే. ఇక్కడ నువ్వేం జరిగింది, నీ వ్యూ బేరిషే, నీ వ్యూ బేరిషే. మార్కెట్ నీకు ఇదే ఎస్ఎల్, ఈడ నీకు ఒకసారి ఎస్ఎల్ కొట్టింది, మార్కెట్ పైకి వెళ్ళింది, సడన్గా వాడు ఏదో స్టాప్ లాస్ తినడానికి వెళ్ళింది, ఓకే. ఇట్స్ ఓకే. నౌ ఇది మారింది కాబట్టి నీ వ్యూ బుల్లిష్ అవ్వాలి. నీకు తెలియదు ఇదంతా వచ్చి ఇప్పుడు పైన బ్రేక్ చేసింది కాబట్టి యాక్చువల్గా అంటే నేను బుల్లిష్ అయిపోతావు. ఉండని ఏం కాదు, నీ ఎస్ఎల్ 100 పాయింట్లే, 10 ట్రేడ్లు ఇద్దాం. నేను సెంటర్ మూవ్ చేసుకున్నాను, సెంటర్ మూవ్ చేసుకుని బ్రేక్ చేసిన క్యాండిల్ మళ్ళీ మూవ్ చేశాను. ఇప్పుడు నా వ్యూ బుల్లిష్, ఇదేనా, ఇది సరే ఈ క్యాండిల్, ఓకే. నా వ్యూ బుల్లిష్. ఇక్కడ ఏం చేసిండు, మళ్ళీ బేరిష్లోకి మారిండు. నేను ఇక్కడ బుల్లిషే కానీ ఇది కొట్టి వెంటనే ఎస్ఎల్ 100 పాయింట్లు ఎస్ఎల్ ఇచ్చేసిన. నాకేంటి ట్రేడ్ ఎప్పుడు, నా ట్రేడ్ దీన్ని కొట్టి దీన్ని కొట్టి దీన్ని కొట్టి దీన్ని కొట్టాలి, కొట్టట్లేదు. నీకు ఇంకో గుడ్డి గుర్తు ఏంటంటే నువ్వు ఇంత దూరం వెయిట్ చేయాల్సిన అవసరం లేదు బేరిష్ అని తెలుసుకోవడానికి. దీని క్లోజెస్ట్ గ్రేడ్ అటు బ్రేక్ అయిందా అక్కడికే నీకు తెలిసిపోవాలి ట్రెండ్ మళ్ళీ మారుతుంది. సో దిస్ ఎ ట్రాప్. నవ్ యూ సీ, నవ్ ఇట్ బ్రోక్ అగైన్. నాకు అక్కడ ట్రేడ్ రాకపోవచ్చు, నా ఎస్ఎల్ 100 పాయింట్లే, బ్రేక్. మై టార్గెట్స్ ఆర్ నౌ ఐ హ్యావ్ ఏ బేరిష్ ట్రేడ్. ఫాస్ట్గా వెళ్ళిపోయింది, నాకు వద్దు, ఐ మైట్ మిస్ ఇట్. మళ్ళీ బ్రేక్ చేసింది 3 మైనస్. ఒక 4-5 సార్లు పెట్టేస్తే ఐ థింక్ ఇంకా అది మసిల్ మెమరీ లాగా వచ్చేస్తుంది. అంతే అంతే. ఇక్కడ యూ 1-2 టైమ్స్ మిస్టేక్ అని పెట్టచ్చాము, బట్ ఇట్స్ నాట్ ఎ ప్రాబ్లం, ఏం కాదు. ఇక్కడ ఉంది, ఓకే. ఇక్కడ ఏంటి, ఇక్కడ కూడా స్టిల్ నీ వ్యూ బేరిష్, బట్ చాలా కొట్టుకుంటుంది స్పైకులతో. నువ్వు ఓకే, నువ్వేం టెన్షన్ పడాల్సి, నీకు ఇదే ఎస్ఎల్, ఓకే బ్రదర్. క్యాప్చర్ చేసినప్పుడు 1000 పాయింట్ క్యాప్చర్ 100 పాయింట్, ఇదే ఎస్ఎల్. ఎవ్రీ టైమ్ ఇట్ గోస్ యూ హ్యావ్ టు కీప్ దిస్ ఓన్లీ. ఒకసారి అసలు ఎన్ని పాయింట్స్ ఉందో చూడు ఆ క్యాండిల్. ఇప్పుడు నీకు ఇది 7th మార్చే కాబట్టి నేను 1 minute చూపిస్తాను ఎట్లా. 7th మార్చే 1 minute చేయడం బెటర్ అంటావా? No, to see you know that this is SL. You know you are bearish. ఇక్కడ నువ్వు బేరిష్ ఉన్నావు కానీ నీ ఎస్ఎల్ మాటస్ పైకి వెళ్తుంది. నీకు ఇట్లా వచ్చేస్తుంది బ్రదర్ ట్రేడ్, ఇట్లా రావాలి ట్రేడ్. రివర్స్ అయింది, ఓకే సార్, నో ప్రాబ్లం. రివర్స్ అయిందా, చేంజ్ ఇట్. ఏం చేస్తాను, ఐ విల్ షిఫ్ట్ దిస్ అగైన్ టు ఎక్కడ క్యాండిల్ క్లోజ్ అయింది, ఇక్కడ క్లోజ్ అయిందా. ఐడియల్లీ 5 minutes చేస్తే బెటర్, 15 minutes 5 minutes చేయి. 15 చేస్తే నీకు తక్కువ ట్రేడ్లు వస్తాయి. ఇప్పుడు ఈ సిస్టమ్ అనేది 1000 పాయింట్లు క్యాప్చర్ చేస్తుంది కాబట్టి. అంటే ఈచ్ ట్రేడ్ ఎంతసేపు హోల్డ్ చేయాలన్నా? ఎస్ఎల్ వచ్చేదాకా హోల్డ్ చేయడమే. ఎస్ఎల్ అండ్ టేక్ ప్రాఫిట్ వచ్చేంత వరకు హోల్డ్ చేయడం. ఎస్ఎల్ టేక్ ప్రాఫిట్. నేనేమంటానంటే ఒక మినిమం ఎస్ఎల్ కూడా ఏమొద్దు, రీఎంట్రీ తీసుకో అంతే. యూ హ్యావ్ టు వెయిట్ ఫర్ దట్. అందరినీ కొట్టేసారు వెంటనే ఎప్పుడు వెళ్ళిపోడు. ఇట్ విల్ టేక్ లిటిల్ టైమ్ అండ్ దెన్ ఇట్ విల్ బేస్. మళ్ళీ బ్రేక్ చేసింది, బుల్లిష్ అన్నాడు. ఇక్కడ నీ ట్రేడ్ బుల్లిషే, సెంటర్ మారింది కదా, ఇక్కడ నీకు బ్రేక్ చేసింది బుల్లిషే, నీ ట్రేడ్ ఇది. ఇలా నువ్వు క్యాప్చర్ చేయగలగాలి. ఏదో బ్రేక్ అయింది, బ్రేక్ అయితేనే తీసుకో, వెనక్కి వచ్చింది, కొత్త బాగా ట్రేడ్ ఇక్కడ అంతే. ట్రేడ్ డన్, మళ్ళీ బుల్లిష్ అయింది. ఇప్పుడు చూడు ఇక్కడ మజా. నీకేంటంటే సర్కిల్ తిరిగేటప్పుడు నువ్వు క్యాప్చర్ చేయలేకపోవచ్చు, బట్ దెర్ విల్ బి ఎ ఫ్లో, దట్ ఫ్లో యూ విల్ కంటిన్యూ. ఇక్కడ సెంటర్ మారింది మళ్ళీ. నువ్వు ఫస్ట్ ట్రెండ్లో ఫస్ట్ ట్రేడ్ మిస్ అవ్వబ్బా, నెక్స్ట్ ట్రేడ్ నీదే కదా. ఇక్కడ బ్రేక్ చేసింది కాబట్టి ఇది నీ టార్గెట్, అది నీ టార్గెట్, ఇది
సో ఏం చేసిండు, ఇక్కడ నీ వ్యూ బుల్లిష్ అనుకో, నీ ట్రేడ్ ఏంది, ఇదే నీ ఎస్ఎల్. గుర్తుపెట్టుకో, 2-3 times పోవట్లేదు అంటే ఎంత లిక్విడిటీ హంటింగ్. నీ ఎస్ఎల్ 100 పాయింట్లే ఉండింది అనుకో, నీకేంటి ఇక్కడ నువ్వు ఒకసారి ఎంట్రీ తీసుకుంటావు, బాబాలే వచ్చింది అబ్బా అని, ఇక్కడ కొట్టేసాడు, కొట్టలే పర్లేదు. ఇక్కడ చూడు, కొట్టిన తర్వాత మళ్ళీ రీక్లెయిమ్ చేసుకుంటా 7 దాకా వెళ్ళాడు. ఇంత ఎస్ఎల్ హంటింగ్. నువ్వు ఇక్కడ ఎన్నిసార్లు ఎంట్రీ తీసుకుని ఎస్ఎల్ ఇంతే ఉండాలి. నీ అసలు దీనికి కింద ₹1 ఉండకూడదు, ఇట్లే పోవాలి మార్కెట్. కొట్టేశాడు, ట్రెండ్ మారింది. చేంజ్ యువర్ సెంటర్ అబ్బా, ఆరామ్సే చేంజ్ యువర్ సెంటర్. వీఆర్ ప్లానింగ్ ఆన్ డూయింగ్ నెంబర్ ఆఫ్ ట్రేడ్స్. ఇప్పుడు వెంటనే ఎస్ఎల్ వెళ్ళిపోయాడు. ఓకే, సెంటర్కే పైన వచ్చింది చూడు అట్లాంటి. ఓకే, పెద్ద 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 వాళ్ళు ఎంటర్ అయినారు, దబా ఎంటర్ అయినారు, రెస్పాన్సిబుల్. ఓకే, ఇక్కడ కూడా కొట్టినావు. ఈ బేరిష్ ట్రెండ్ నీకు క్యాప్చర్ అయి ఉంటుంది. ఇక్కడ చూడు, ఇక్కడ నీకు ఎస్ఎల్ వచ్చింది, ఇక్కడికి వచ్చింది, ఇక్కడికి వచ్చింది, ఓకేనా. మళ్ళీ ఇక్కడ ట్రెండ్ బ్రేక్ అయింది. ఇక్కడ ఇక్కడ నీకు వచ్చి ఉంటుంది ట్రేడ్, బట్ ఓకే, బట్ ఇంత పెద్ద క్యాండిడేట్ నీకు ఏం అర్థం కాదు. ఓకే అబ్బా, ఇప్పుడు నేను అవి లాంచ్ ప్యాడ్ లాగా కన్సిడర్ చేసుకుని వాటికి లిమిట్ ఆర్డర్స్ పెట్టేసి కూర్చోవచ్చా? ఇఫ్ ఎట్ ఆల్ ఐ ఫౌండ్ చూడాలి. బట్ యాక్చువల్లీ దిస్ ఇస్ వెరీ డైనమిక్ అని అనిపిస్తుంది. అంటే యూ హ్యావ్ టు కీప్ లుకింగ్ ఎట్ ద ట్రేడ్. I feel like, see, if this is the thing, ఇప్పుడు సిగ్నిఫికెంట్లో నుంచి పైకి ట్రెండ్ వెళ్తుందని అనుకున్నాం అనుకో. ఎగ్జాంపుల్ ఇదే తీసుకో, ఇక్కడ ఉంది సెంటర్, బట్ నేను జస్ట్ ఇది కూడా పెట్టుకోవచ్చు సెంటర్గా, ఏం కాదు. ఇది సెంటర్ పెట్టుకున్నప్పుడు ఏమవుతుంది, నా ట్రేడ్ ఇక్కడికి అవుతుంది. ఐఎమ్ ఫాలోయింగ్ ఎ ఫ్లో సిస్టమ్. ఐ విల్ బి బుల్లిష్. వెన్ ఐఎమ్ బుల్లిష్, మై ట్రేడ్ షుడ్ బి ఇయర్ నుంచి ఇక్కడికి. ఇక్కడ సెంటర్ మారింది, ఐ మూవ్ ద సెంటర్, ఐ మూవ్ దిస్ థింగ్. ఇప్పుడు నువ్వు వ్యూ ఫిక్స్, నేను ఓన్లీ లాంగ్ ట్రేడ్లో తీసుకుంటాను, నువ్వు ఫిక్స్ అయిపోయినావు. నా లాంగ్ ట్రేడ్ ఏంటి, సెంటర్ నుంచి పైకి వెళ్ళాలి, సెంటర్ నుంచి ఈ ట్రేడ్ నీది అయి ఉంటుంది. అయిపోయిందా, ఇప్పుడు సెంటర్ బ్రేక్ అయింది. ఓస్కో నా వాస్కోడా కాదమ్మా, నీ వ్యూ బుల్లిషే ఉంటుందమ్మా. బుల్లిష్ ట్రేడ్ వస్తే తీసుకో, బుల్లిష్ రాకపోతే తీసుకోవద్దు. ఇప్పుడు ఇక్కడ క్యాండిల్ బ్రేక్ చేసింది, ఈ రెండింటిలో ఏదో దగ్గరికి వెళ్ళాలి నీ చేస్తుంది టార్గెట్. ఇక్కడ ఏం చేసిండు, ఇప్పుడు ఆ క్యాండిల్ బ్రేక్ అయినట్టే కదా. ఇప్పుడు ఇక్కడ బేరిష్కి వచ్చాడు కాదు, లేదు బ్రేక్ అలా, అది బ్రేక్ పైన వచ్చింది. ఇట్ హ్యాస్ టు బ్రేక్ కంప్లీట్లీ. నా ట్రెండ్ ఎప్పుడు ఇక్కడ కూడా చూడదు, ఇట్ ఈస్ బుల్లిషే, ఇక్కడ కూడా ఇట్ బుల్లిషే. లెట్ ఇట్ బ్రేక్, దెన్ ఐ విల్ చేంజ్ మై వ్యూ. ఇట్ హ్యాస్ టు బ్రేక్, దెన్ ఐ విల్ చేంజ్. ఇట్ హ్యాస్ టు బ్రేక్ ద అప్పర్ ట్రెండ్, పైనది, పైన లాంచ్ ప్యాడ్ బ్రేక్ అవ్వాలి. సో నువ్వు వ్యూ ఫిక్స్ చేయడం వల్ల యూ విల్ ఓన్లీ డూ లాంగ్ ట్రేడ్ అంటిల్ ద మార్కెట్ బ్రేక్స్ దిస్ థింగ్. బార్డర్ బ్రేక్స్ ద టాప్ బార్డర్. ఇప్పుడు నువ్వు ఎంట్రీ తీసుకున్నావు అనుకో, అవి ఫర్ సపోజ్ ఇఫ్ యూ టేక్ ఎన్ ఎంట్రీ హియర్, ఓకే 1 minute ఆల్సో, నీ ఎస్ఎల్ షుడ్ బి ఓన్లీ 10 points, 89,815 కదా. ఆరామ్సే వెయిట్ చేయి, నీకు మార్కెట్ ఇట్లా పోయి ఇట్లా వచ్చి ఇక్కడ తీసుకో. ఇది పైకి వెళ్ళింది అనుకో, ఇక్కడ లిమిట్ లాంగ్ ఆర్డర్ పెడతావు, ₹20 వస్తుంది అంతే. బేరిష్ అయ్యేంత వరకు వెయిట్ చేయి. ఈ సోది ట్రెండ్లో నువ్వు ఈరోజు ఇది క్యాప్చర్ చేసి ఉంటావు కదా, ఆ ట్రెండ్ ఫాలో అయ్యి ఉంటాయి. మార్కెట్ ఎప్పుడైతే ఇది కొట్టి వెనక్కి రాదో, దట్ ఈస్ వేర్ యూ విల్ ఎంటర్. సో నేను ఇవాళ దాంట్లో ఇది కంటిన్యూస్ ట్రేడ్ లేదు. ఇప్పుడు మనం లాంగ్ ట్రేడ్స్ పెద్ద మూమెంట్సే క్యాప్చర్ చేయాలంటే లాంచ్ ప్యాడ్ టు లాంచ్ ప్యాడ్ అంతే. లాంగ్ మూమెంట్ అంటే చాలా సింపుల్. అవి నువ్వు ఇట్లా డాట్ ఉంది కదా, ఈ డాట్ బ్రేక్ అవ్వాలి, ఇదే నీ ఎస్ఎల్. ఇప్పుడు పోతాం
కొట్టేసింది, కింద కొట్టింది షార్ట్ ట్రేడ్, ఇది నీ ఎస్ఎల్ కొట్టేసింది. లాంగ్ ట్రేడ్ ఇది నీ ఎస్ఎల్, లాంగ్ ఎస్ఎల్ ఉంటుంది, లాంగ్ ఎస్ఎల్ కొట్టేసింది. షార్ట్ ట్రేడ్ కొట్టేసింది, లాంగ్ ట్రేడ్ కదా, బ్రేక్ చేసింది కదా, ఇక్కడ ఎస్ఎల్ ఉంటుంది. 2 minutes 5 minutes ఎస్ఎల్ ఇక్కడ పెట్టుకొని పోతా ఉండాలి. అది దీని కింద కొట్టేసింది ఎస్ఎల్. ఇక్కడ నువ్వు లాంగ్ ఎంటర్ అయింటావు, ఇది నీ ఎస్ఎల్ ఉంటుంది. అంటే విక్కుంది కాబట్టి కొడుతుంది, కొంచెం కింద పెట్టుకోవాలి. ఇది ట్రెండ్ కంటిన్యూషన్ పోతా ఉండాలి అంతే. ఇప్పుడు నువ్వు ఈ లార్జ్ ట్రెండ్ చూస్తే ఇప్పుడు డబ్బులు వచ్చుంటాయి నీకు, ఇదంతా క్యాప్చర్ అయింటుంది, ఇక్కడ ఎస్ఎల్ కొట్టింది. మళ్ళీ ఇదంతా క్యాప్చర్ అయింటుంది, ఇక్కడ ఎస్ఎల్ కొట్టింది. ఇదంతా క్యాప్చర్ అయింది, ఇక్కడ ఎస్ఎల్ కొట్టింది. ఇక్కడ ఇదంతా క్యాప్చర్, ఇక్కడ ఎస్ఎల్, ఇదంతా క్యాప్చర్, ఇక్కడ ఎస్ఎల్. సో ఇట్లా చేసుకుంటూ పోవడం. లాంగ్ షార్ట్ చేసుకుంటే లాంగ్ ఇది బ్రేక్ అయితే లాంగ్ ఎంట్రీ ఎస్ఎల్ నేల. ఈ డాట్స్ పవర్ అది పట్టదు అంత ఈజీ. 6000 పాయింట్స్ అలాంటి ఒక ట్రేడ్ వస్తే గుద్దవాల ట్రేడ్. అర్థమైందా? అర్థమైంది. ప్రాక్టీస్ ప్రాక్టీస్. ట్రేడే తీసుకోవాలని అవసరం లేదు. అవి ట్రేడ్ మళ్ళీ తీసుకుందాం ఏముంది, జస్ట్ కీప్ ఇట్ రన్నింగ్ అంతే. అండర్స్టాండ్ ఇట్, అండర్స్టాండ్. సరే ఇప్పుడు నేను ఐ వాంట్ టు డూ ఇట్ ఫర్ టుడేస్ మార్కెట్ అనుకున్నాను. ఓకే, సో నా క్యాండిల్ ఇక్కడ గ్రీన్ క్యాండిల్ ఓపెన్ అయిన పక్కన క్యాండిల్ అసలు దీన్ని గీకుండా వదులు, చూడు ర్యాండమ్లీ గీకుండా అనలైజ్ చేయి. మార్కెట్ ఓపెన్ అయింది, కిందకి వెళ్ళింది, పైన రివర్స్ తీసుకుని కిందకి వెళ్ళింది, ఇది బ్రేక్ అయింది, బార్డర్ బ్రేక్ అయిపోయింది. సో ఇది సెంటర్ అయి ఉంటుంది, సెంటర్ బ్రేక్ అయిపోయి కిందకి వెళ్ళిపోయింది. సెంటర్ ఇట్లా వెళ్ళిపోయింది, నీకేం తెలీదు. కన్సిడర్ ఏ లో ఆర్ హై, లో తీసుకో. ఇప్పుడు ఇది సెంటర్, ఇదే సెంటర్ క్లోజెస్ట్ పైకి వెళ్ళిపోయింది. ఇప్పుడు దేనికి సెంటర్? డేలో జనరల్గా డే లో ఫామ్ అయింది కాబట్టి, డే లో ఎక్కడ ఫామ్ అయింది, ఇక్కడ ఫామ్ అదే కదా, ఏదో ఒక లో హై తీసుకో. అది సెట్ అయిపోతుంది 2-3 సార్లు అయ్యాక, అది నీకు ఫ్లోలో సెట్ అయిపోయింది. ఇది లో కదా, ఇది మీ సెంటర్ అయితే అంతేనా? దీని పక్క క్యాండిల్ కాబట్టి లో ఇది కాబట్టి, దాని పక్కన క్యాండిల్ కాబట్టి అది హై. నీకు అట్లా తీసుకోకు. గ్రేడెడ్ ఎప్పుడు క్లోజ్ ఉంటే తీసుకో లో నుంచి. If I have to consider the center, I will consider this as so since this is the low, దీని పైన దీనికి క్లోజెస్ట్ హై ఉందా అదే. ఎందుకంటే ఇది క్లో తీసుకోదు, ఇప్పుడు క్లోజ్ తీసుకుంటుంది. క్లోజ్ మీద బేస్ చేసుకొని క్యాలిక్యులేట్ కాబట్టి ఇది లో అయినా క్లోజ్ అనేది దీనికన్నా పైన ఉంది కాబట్టి ఇది నీకు దగ్గర కనిపిస్తుంది. అది లాజికల్లీ మ్యాథమెటికల్ లాజికల్. సో ఇప్పుడు నీకు ఇది సెంటర్ అవుతుంది. దిస్ ఈజ్ యువర్ సెంటర్. వాట్ ఆర్ బార్డర్స్? This is my center, my border will be. ఇది క్యాండిల్ క్లోజ్ చేసింది కాబట్టి అట్లే గీయలేదు, ఆ కలరే గీయలేదు. దాని కిందది నువ్వు కొంచెం ఫాస్ట్గా వెళ్ళిపోతున్నావు, కొద్దిగా కన్ఫ్యూజ్ అయ్యా. ఇప్పుడు నువ్వే గీస్తే ఇప్పుడు ఇది అర్థమైపోయింది. అట్లానే అంటున్నావు, డెఫినేషన్ వచ్చారు దీనికి. ఏకస్లు ఈసారి 500, ఈసారి 500 ఒకలాడితే చేయాలి. సో దిస్ ఇస్ మై సెంటర్. నీ వ్యూ ఏంటి ఇప్పుడు? ఇది నా సెంటర్ కదా, పైంది నా సెంటర్, కిందది నా సెంటర్, మధ్యలోది నా సెంటర్ కాబట్టి పైనది బ్రేక్ చేసింది కాబట్టి నీ వ్యూ బులిష్. నా వ్యూ బులిష్. నువ్వు కలర్స్ మార్చుకో, కలిసి చెప్పు, బ్లూ పెట్టు, అది కూడా బ్లూ పెట్టు. ఓకే,
సో ఇప్పుడు ఇది బ్రేక్ చేసింది అంటే ఇది అన్నా ఇది ఆడ బ్రేక్ చేసేసింది, మీరే బ్రేక్ చేసేసి ఫస్ట్ ఇక్కడ బ్రేక్ చేసింది కాబట్టి ఇది దాని పైనది నా సెంటర్ వద్దా? అది కదా సెంటర్ ఏదైతే బ్రేక్ చేసింది, ఏ డాట్ని బ్రేక్ చేసింది ఆ డాట్ సెంటర్. ఇప్పుడు ఇది బ్రేక్ చేసింది, అదే డాట్ సెంటర్ ముందర పెట్టు. ఆ డాట్ ఏది అక్కడ? ఇక్కడ ఉంది కదా డాట్, ఇది బ్రేక్ చేస్తుంది, దీని డాట్ ఎక్కడ ఉన్నట్టు ఇది కదా, అది కదా అట్లా. ఇప్పుడు నువ్వు ఇది ఎలా గీసావు, కింద నుంచి క్లోజెస్ట్ డాట్ ఇది కదా, ఇది బ్రేక్ చేసింది అన్న, ఇది ఈ క్యాండిల్. దీని తర్వాత క్యాండిల్ నాకు 2 డాట్స్ అన్నా, ఈ సెంటర్ ఆ 2 డాట్స్ అయినాయి. ఇప్పుడు ఈ క్యాండిల్నే కదా ఏ డాట్ని బ్రేక్ చేసింది, క్యాండిల్ ఇదే కదా డాట్. ఈ 2 బార్డర్స్లో ఏదో ఒకటి సెంటర్ అవుతుంది. ఓకే ఓకే, అప్పుడు ఇది బ్రేక్ చేసింది కాబట్టి దీని పక్కన క్యాండిల్ కలిపి నువ్వు ఓన్లీ $1తో చేయాలి, అది 1 month గుర్తుపెట్టుకో. షుడ్ నాట్ లూజ్ 1 రూపీ ఆల్సో. అండ్ ఇది వచ్చేసి దీని బార్డర్ వచ్చేసి దీని పైన అంటే ఇదే అదే పైన అంటే లిటరలీ అదే వచ్చింది, అలా వచ్చింది బికాస్ ఆఫ్ ద బిగ్ క్యాండిల్ వల్ల అలా వచ్చింది. ఏం కాదు, ఓకే కీప్ ఇట్ రన్నింగ్. సో నో విచ్ ఇస్ బ్రోకెన్ అగైన్ దిస్ ఇస్ బ్రోకెన్, కీప్ ఇట్. ఇక్కడ బ్రేక్ అయింది కాబట్టి I should consider this. If you look at this candle is blue. So you put on a candle. The why on the dots need to count. How is it broken? How is it broken? There you go. Zoom in. $87,602 में ये candle break చేసింది. ये candle break చేసింది. Broke down. So as it is broke down, so this is the candle. So you directly draw the important candle. This break చేసింది కాబట్టి ఇది important candle. So your center will be that only. But your important candle has drawn కాబట్టి ఇది low అవుతుంది. Magnet అని ఒకటి ఉంటుంది. You use that for your benefit also. పెడితే అది అదే ట్రిగర్ చేసుకోవచ్చు. స్ట్రాంగ్ అన్నావు అనుకో, ఇప్పుడు ఏం కదా దీన్ని ఇట్లా తీసుకొని వస్తే ఇది స్టాబిల్ అవుతుంది. ఈ 2 బార్డర్స్ ఉంది, ఈ బార్డర్స్లో ఏదో మార్కెట్ వెళ్ళాలి. ఇప్పుడు పైన బ్రేక్ చేస్తుంది కాబట్టి నీ వ్యూ ఏంటి? బుల్లిష్. కానీ నీ వ్యూ బేరిష్కి వెళ్ళి దీంట్లో వ్యూ ఇస్ బేరిష్. మార్కెట్ కిందకి కదా బ్రేక్ చేసింది, సెంటర్ని కిందకి బ్రేక్ చేసింది. నీ వ్యూ బేరిషే, నువ్వు బేరిష్ ట్రేడ్ తీసుకోవాలి. కానీ నువ్వు బుల్లిష్ ఎప్పుడు, ఇందులో బుల్లిష్ కానీ బేరిష్ కానీ ఎప్పుడు తీసుకుంటావు? మార్కెట్ ఇలా వెళ్ళి ఇలా వచ్చి ఇలా కరెక్ట్గా వెళ్ళింది కదా, అందుకని బుల్లిష్ ట్రేడ్ తీసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది మార్కెట్. ఈ రెండిట్లో నాకు మార్కెట్ పైకి బ్రేక్ చేస్తేనే ఈ సెంటర్ తీసుకున్నాను. సో నా వ్యూ బుల్లిషే, కానీ ఈ ట్రేడ్ వచ్చేసింది ఆల్రెడీ, బేరిష్ ట్రేడ్ క్లోజ్ చేయలేదు కాబట్టి మా వ్యూ మారలా. కానీ రియల్గా 1 minute వెళ్ళి ఉంటే లేదా 30 seconds వెళ్తే నాకు ఈ ట్రేడ్ వర్కౌట్ అయ్యి ఉంటుంది. చూడు, బ్రేక్ వచ్చి ఇలా వచ్చి ఇది వచ్చింది కదా, ఐ వుడ్ హావ్ టేకెన్ దిస్ ట్రేడ్. నేను తీసుకోలేకపోయిండొచ్చు. దిస్ ఇస్ హౌ మెనీ పాయింట్స్? 700 points trade ఇది. But okay, now what I want to trade is, as my view is bullish, if I am trading with 20 lots or 30 lots, 30 lots, 10 lots అనుకున్నా usual size, I will trade with ఈ ట్రేడ్లో నేను ఓన్లీ 5 lots చేస్తాను. This is a risky trade. But with the real trade is when market breaks here and it goes here. I will wait for market to go up, it will come down, it will give you time to do. If it is going without telling you, don't worry, that is not your candle, that is operator candle. So now okay.
కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంది, బట్ ఐ థింక్ విల్ గెట్ ఇట్. బట్ ఇప్పుడు అర్థమైందనే నీ వ్యూ అనేది ఏదో నువ్వు చెప్తే చాలు, నీ వ్యూ ఏంటి చెప్పు. ఇప్పుడు ఈ పైనది ఇది బ్రేక్ చేసింది కాబట్టి నా సెంటర్ మారుతుంది ఇక్కడికి. పర్ఫెక్ట్.